కీర్తనలో నడిపిస్తారు. మా దగ్గర ఉన్న క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి పాట సంఖ్య 327 నెంబర్ పాట పాడదాం. అందరూ కలిసి పాట సంఖ్య 327 నెంబర్ పాట పాడదాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. కృపాశక్తి దయాశక్తి సంపన్నుడా, వాక్యమయ్యున్న యేసు వందనమేసు. కృపాశక్తి దయాశక్తి సంపన్నుడా, వాక్యమయ్యున్న యేసు వందనమేసు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల గల భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల గల భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయనే, నా పాదములకు దీపమాయనే. సత్యమైన మార్గమున నడుపుచుండెను, సత్యమైన మార్గమున నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహా మధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్నా కోరతగినది, రత్నరాసుల కన్నా కోరతగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. కృపాశక్తి దయాశక్తి సంపన్నుడా, వాక్యమయ్యున్న యేసు వందనమేసు. కృపాశక్తి దయాశక్తి సంపన్నుడా, వాక్యమయ్యున్న యేసు వందనమేసు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను నడిపించెను. అందరికీ ఉన్నానండి. పాటలో సారించిన సోదరునికి సంఘపక్షం వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా వాక్య భాగం నిమిత్తం
సోదరులు రాంబాబు గారు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ముందుగా ఈ వీధి సువార్త కూడుకు విచ్చేసి ఉన్నాం. అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేసుకున్నాం. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియాపరమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి మీరు మాకు తోడైనందుకు మీకు స్తోత్రాలు. చక్కటి వాతావరణాన్ని, కార్యక్రమం మీరు స్వాధీనంలో ఉంచుకొని మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, కీర్తనలు పాడిన సహోదరులకు మీరు తోడండి, మీ నామానికి మహిమకరంగా ఇదిగోనైనా జరిగించుకున్నందుకు మీకు స్తోత్రాలు. వాక్య భాగంలో మీరు పోతుండగా ఇదిగో తండ్రి, సువార్థికుని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రమంగా ఇదిగో తండ్రి, తన నోటి మాటలు కాకుండా గ్రంథమును ఆధారం చేసుకొని మాకు వాక్యం చెప్పుటకు మీ కృప చూపించండి ఆయన. వినువారికి అర్థమయ్యే రీతిగా ఉండటకు మీరు సహాయం చేయండి. సాతాను సోదరులు మీరు విడిపించండి తండ్రి. నీ చిత్తము, నీ ప్రణాళిక ఏమైందో జరిగించండి. రావాల్సిన మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని త్వరగా వచ్చుటకు సహాయం చేయండి. జరగబోయే కార్యక్రమం క్రమముగా, మర్యాదముగా, నీ నామానికి మహిమకరంగా జరిగించుటకు ఈ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించమని మా రక్షకులను మీ ప్రియకుమారుడైన ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్య భాగం నిమిత్తం ప్రార్థించిన సోదరుడు రాంబాబు గారికి సంఘపక్షం వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ప్రకటించే విషయంలో సోదరునికి సమయాన్ని అప్పగిస్తున్నాను. సోదరు మోహన్ డయానల్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. హలో, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ వీధి సువార్తకుడికి విచ్చేసినటువంటి ప్రతి సహోదరికి, సోదరిమణులకి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి మాసము దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఈ స్థలం నుండి దేవుని యొక్క పరలోక సంబంధమైన వర్తమానాన్ని ప్రకటించేందుకు దేవుడు మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి మనపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగనే వీకెండ్ నగర్ వాసులు కూడాను మంచి మనసుతో దేవుడి మాట వింటకు ఇలా జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి ఏ ఆటంకం చెప్పకుండా మీ సహకారాన్ని అందిస్తున్నందుకు ప్రతి వారికి కూడాను మనపూర్వకంగా స్థానిక ప్రభు సంఘం తరఫున వందనాలు తెలియపరుస్తున్నాను. మరోసారి శబ్దాంతరం ద్వారా వింటున్న వారందరికీ కూడాను దేవుని మాట వింటూ వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి పరలోకమున తండ్రి దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి అవకాశాన్ని మాతో కూడా దేవుడు సద్వినియోగం చేసుకుంటారని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. ఈ లేఖనాలు ఎవరికో మనకు కాదులే అన్నట్టుగా కాకుండా ఇది పరలోక తండ్రి యొక్క సందేశం. ఈ భూమి మీద ఆయన ఇష్టపడి మనం సృష్టించుకున్నాడు కాబట్టి మనందరికీ అవసరమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒక వ్యక్తి క్రైస్తవుడిగా తన విశ్వాస జీవితాన్ని ప్రారంభించి కొనసాగించడానికి ఎలాంటి పునాది మీద మన విశ్వాస గృహాన్ని కట్టుకోవాలో ఆ సంగతులు గత కొంతకాలం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా దేవుడు ఉన్నాడని, ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటో, ఆయన గుణశీలత ఏంటో, ఆయన గురించి పరిపూర్ణమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకున్నాం. ఆ ఉన్నతుడైనటువంటి దేవుడు విశేషమైన సంకల్పాన్ని బట్టి మానవుని ఆయన పోలికలో, ఆయన స్వరూపులో సృష్టించుకున్నప్పుడు ఆయన సంకల్పాన్ని ఎరగక మనిషి నిరాకరించి అవిధేయుడై ఆత్మ సంబంధంగా పతనమైపోయాడని, భ్రష్టత్వానికి లోనైపోయాడని, ఆ భ్రష్టత్వం ఉన్న మనిషి తనంతట తానుగా బయటికి రాలేడని, ఆ భ్రష్టత్వంలోనే కొనసాగి చనిపోతే నిత్య నరకానికి లేకపోతే నిత్య నాశనానికి వెళ్తాడని, అలాంటి వ్యక్తి పట్ల దేవుని యొక్క ప్రేమ
ఎలాగ మానవాళి పట్ల వెల్లడిపరచబడింది అంటే ఆయన సంకల్పంలో క్రీస్తుని ఈ లోకానికి బలియాగంగా ఒక మనుషు ద్వారా పాపం ఈ లోకంలో ప్రవేశించినప్పుడు, పాపం ద్వారా మరణం ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఆ మరణ బాధ్యత దాశం లోపడినటువంటి ప్రతి వారిని కూడా విమోచించి, పాప బంధకాల చేత బంధించబడినటువంటి ప్రతి మనిషిని విమోచించి, ఆత్మ సంబంధంగా నశించుతున్నటువంటి మనుషుని విమోచించి, రక్షణ మార్గాన్ని దేవుడు యేసు ద్వారా మనకు అనుగ్రహించి ఒక ఉన్నతమైన వాతావరణమైన క్రీస్తునందరి పరిధిలోకి తీసుకొస్తున్నాడు అనే విషయాన్ని మనం గత పాఠంలో చెప్పుకున్నాం. అంటే ఆత్మ సంబంధంగా ఈ లోకంలో 2 వాతావరణాలు ఉన్నాయి. ఒకటి లోకమునందు, 2 క్రీస్తునందు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితి సాతాను పరిపాలన చేస్తున్నాడు. ఆ సాతాను పరిపాలన కింద ఉన్న మనుషుల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే ఆత్మ సంబంధంగా బహుహీనమైన స్థితిలో ఉన్నారు మనుషులు. ద్వేషము, అసూయ, కోపము, పగ, దురనుమానాలు, కక్షలు, వ్యతిరేకతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కానీ, చేయదగిన అపవిత్రమైనటువంటి ప్రతి దుష్కార్యం కానీ, కుటుంబంలో ఉన్నటువంటి సంబంధ బాంధవులు విచ్ఛిన్నం చేసుకునే మనస్తత్వాలు కానీ, ఇవన్నీ సాతాను పరిపాలన కింద ఉన్నటువంటి మనుషుల యొక్క వ్యక్తిత్వం. అలాంటి దేవుడు సాతాను పరిపాలన కింద ఉన్న మనుషులు అలాగనే బ్రతికితే దేవుని కుమారులుగా బ్రతికే అవకాశం లేదు. కాబట్టి దేవుడి కుమారుడు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని లేకపోతే దేవ స్వభావంలో పాలువారు అవడానికి దేవుడు ఒక గొప్ప ఏర్పాటు చేశాడు. అదే మానవాళికి దేవుడు చేసినటువంటి గొప్ప మేలు ఏంది అంటే సువార్తను మన దగ్గరికి ఏం చేశాడే తీసుకొని వస్తున్నాడే. దశరథ పత్రికలో 2వ పత్రిక 2:14 చెప్తున్నప్పుడు మీరు ఇలాగ రక్షించబడి మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని. అంటే మనుషులకి ఏది అవసరమైంది? నేడు మనిషికి భోజనం అవసరమైంది అనుకుంటున్నాడు, అవసరమే. వర్షాలు అవసరం అనుకుంటున్నాడు, అవసరమే. ఉండటానికి ఇల్లు అవసరం అనుకుంటున్నాడు, అవసరమే. చదువుకున్న వ్యక్తి ఉద్యోగం అవసరం అనుకుంటున్నాడు, అవసరమే. అవి ఎంతకాలం ఉపయోగపడేవి? అది ఈ లోకంలో ఉన్నంతకాలం మాత్రమే ఉపయోగపడేవి. ఇవన్నీ అవసరమే. భోజనం అవసరమే, మంచి ఆరోగ్యం అవసరమే, మంచి వస్త్రాలు అవసరమే, మంచి నివాసం అవసరమే, మంచి ఉద్యోగం అవసరమే. సౌకర్యవంతంగా బ్రతకడానికి దేవుడు వ్యతిరేకం కాదు, ఇవన్నీ అవసరమే. కానీ ఇవి ఎంతకాలం ఉపయోగపడేవండి? ఈ జీవితకాలాన్ని మట్టుకే ఉపయోగపడేవి. ప్రభునందు మన నిరీక్షణ అంటండి కేవలం ఈ జీవితకాలం మట్టుకే కాదంటే. ఒకవేళ నేను ఈ జీవితకాలం మట్టుకే ప్రభునందు నిరీక్షణ కలిగిన వాడిని అయితే అపోస్తలుడు పౌలు అన్న మాట ఏంటంటే మనుషులందరికంటే దౌర్భాగ్యుడును అంటాడే. 1 కొరింథీ పత్రిక 15:19 ప్రకారంగా కేవలం మనుషులు ఈ భూమి మీద భూసంబంధమైన వాటి కొరకే ప్రభు దగ్గరికి వస్తే, విశ్వాసం కలిగిన వారిగా ఈ భూసంబంధమైన వాటి కొరకే పరిగెడితే మనం అందరం స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటాడంటే మనుషులందరికంటే కూడా ఎలా అయిపోతాం అంటే దౌర్భాగ్యులుగానే ఉండిపోతాం. కాబట్టి కేవలం ఈ భూసంబంధమైనటువంటి మేలు కొరకు కాదు క్రీస్తుని మనం నమ్మింది. ఈ లోకానికి ఉపయోగపడాలి, రాబో లోకానికి కూడా ఉపయోగపడాలి. అలాంటి ఆశీర్వాదాలు ఎక్కడున్నాయ్యా అంటే అవి క్రీస్తులో ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1:3 ప్రకారంగా మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతించబడుగాక. ఎందుకైనా స్తుతించబడాలి, ఎందుకైనా గణపరచబడాలి, ఎందుకైనా మహిమపరచబడాలి అంటే ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందు మనకు అనుగ్రహించడం అంటాడే. క్రీస్తునందు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలాంటివయ్యా అంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం అన్నాడు. ఆత్మ సంబంధం అంటే కళతో చూడగలమా? భౌతికంగా మనం మంచిది కట్టుకున్నాం, అది కళతో చూస్తున్నాం, దేవుడు నన్ను దీవించని చెప్పుకుంటున్నాం. దేవుడు బిడ్డలు ఇస్తున్నాడు బహుమానంగా, దేవుడు కృతజ్ఞతలు, బిడ్డలు బట్టి సంతోషిస్తున్నాం. మంచి ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం ఉన్న మనిషికి ఎంతో చూస్తున్నాం కదా. ఈ కళతో చూస్తున్నాం దేవుడు ఇచ్చినవే మేలు. కానీ ఈ ఒక్కటే మనిషికి మేలు కాదని, ఈ ఒక్కటే దేవుని కాదు. దేవుడు క్రీస్తునందు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే ఆత్మ సంబంధ ఆశీర్వాదాలే. అవి ఎవరికి మాత్రమే ఉంటాయి అంటే లోకంలో ఉన్న మనిషి క్రీస్తులోకి వచ్చి యేసు యొక్క పరిపాలన కింద తన బ్రతుకు మార్చుకోవడానికి ఎవరైతే క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడి ఆయన శరీరమైన సంఘంలోకి వస్తారో వారికి దేవుడు ఈ వాగ్దానాలు, ఈ ఆశీర్వాదాలు ఇచ్చాడే. అయితే మనం చెప్పుకున్నటువంటి ఆశీర్వాదాల్లో పాప నుంచి విడుదల ఒక ఆశీర్వాదం చెప్పుకున్నాం, అలాగనే దేవుడు కుమారులవటం ఒక ఆశీర్వాదం చెప్పుకున్నాం, నీతిమంతులుగా తీర్చబడటం చెప్పుకున్నాం, మరణంలో జీవులకు రావటం గొప్ప ఆశీర్వాదం చెప్పుకున్నాం. అలాగనే ఈ రోజు మనం ఇంకో పాఠాన్ని చదువుతాం. క్రీస్తులోకి వచ్చిన మనిషి కంటే మహోన్నత దేవుడితో నిబంధన జరిగిద్దంటే పూర్వం నిబంధన లేనివారు, దేవుడికి మనకి నిబంధన ఏమీ లేదు. నిబంధన లేకపోవటం ప్రమాదమేనా? నిబంధన లేకపోవటం నష్టమైన మనిషికి. అప్పుడు
అప్పుడు నిబంధన ఏంటంటే తెలియాలి. నిబంధన అంటే ఏంటో తెలియకుండా అది ప్రమాదమా కాదు మనకి ఎలా తెలుస్తుంది? కొంచెం నెమ్మదిగా ఆలోచించేద్దాం. నిబంధన అనే అంశాన్ని ప్రారంభించి అంటే ఈ రోజు అంతవరకు అయితే అంతవరకు చూద్దాం. ప్రభు చిత్తమైతే అసలు మనం నేను ఏ నిబంధన కింద ఉన్నామో అసలు ఆ నిబంధన యొక్క విలువ ఏంటో చూద్దామని కొంచెం నెమ్మదిగా ఆలోచించేద్దాం. మనం ఆలోచించే పాఠం ఏంటంటే ఈరోజు క్రీస్తునందు దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో మరొక ఆశీర్వాదం ఏంటంటే నిబంధన. అప్పుడు నిబంధన చదువుకుందాం. నిబంధనలు నిబంధనలు అనే మాట, నిబంధన అనే మాట బైబిల్ మనం చదువుతున్నప్పుడు బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధనలు మనకు బాగా తెలిసినటువంటి మాటలే. తెలుసా లేదండి? పాత నిబంధన కొత్త నిబంధన తెలుసు కదండి. అప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన ఒకటేనా? బైబిల్లో చాలా నిబంధనలు ఉన్నాయి, చాలా నిబంధనలు ఉన్నాయి. అసలు నిబంధన అంటే ఏంటి? నిబంధన అనే మాట కంటే అర్థం ఏంటంటే ఒప్పందము అన్నాడే. ఒడంబడిక అన్నాడే. ఒడంబడిక, అగ్రిమెంట్, కౌనెంట్ ఈ పదాలు ఉపయోగించండి. అగ్రిమెంట్ అనే మాట మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఏదైనా స్థలం కొనుక్కున్నాం, కొన్నాయనికి అమ్మినాయని మధ్య ఏం జరిగిద్దే? జరిగిద్దండి అగ్రిమెంట్, జరిగిద్దే. అంటే ఈ అగ్రిమెంట్ లేకపోతే ఈ నిబంధన లేకపోతే ఈ ఒప్పందం అంటే అండి రాతపూర్వకంగా కొన్ని జరుగుతాయి, కొన్ని మాటపూర్వకంగా జరుగుతాయి, కొన్ని మనసులో జరుగుతాయి అండి. ఇప్పుడు రాతపూర్వకంగా అంటే స్థలాలు కానీ పొలాలు కానీ ఇల్లు కానీ మనం కొనుక్కునేటప్పుడు అమ్ముకునేటప్పుడు లావాదేవీలు ఎలా జరుగుతాయి? నిబంధనతోనే జరుగుతాయి. అవునా కాదా? అంటే రాతపూర్వకంగా జరుగుతాయి, మాటపూర్వకంగా కూడా జరుగుతాయి. మాటపూర్వకంగా ఎలా జరుగుతాయండి? మాటపూర్వకంగా అంటే కొన్ని బాగా పరిచయం అనుకోండి, బాగా తెలుసు అనుకోండి, మనం ఏం చేస్తామండి? నోటే రాసుకోవాలి. మన మధ్య నోటి ఎందుకు బ్రదరు? సహోదరులు కొంచెం నాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నాయి ఇవ్వండి అన్నాడు. లోకంలో 10,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా ఏం చేస్తాడే? ప్రామిసరీ నోట్ రాసుకుంటారే. ఎందుకంటే 2 రూపాయలు కొట్టి పోయింది, మళ్ళీ ఆ 5,000 ఇస్తే మళ్ళీ ఇస్తాడే లేదో సాక్షి ఉండాలి రేపండి. ఇవన్నీ తలకాయ నొప్పి. మనం ఏం చేస్తాం? నోటు రాసుకుంటాం. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత లేకపోతే సహోదరులతో మనం ఏం చేస్తాం అంటే 5,000 కదా సహోదరుకి కదా నేను ఇచ్చేదనే ఉద్దేశంతో మాటపూర్వకంగా పలానప్పుడు నేను ఇస్తానన్నాని ఆయన తీసుకుంటాడు. సరే ఆయన ఇస్తానని నమ్మకంతో నేనేం చేస్తాను? ఇస్తాను. అది అంటే మాటపూర్వకంగా జరిగి మనసులో కూడా కొన్ని జరుగుతాయి అంటే మనం నోటు మాట ద్వారా కాకుండా రాతపూర్వకం కాకుండా మనసులో కూడా కొన్ని నిబంధనలు జరుగుతాయి అంటే ఒప్పందం జరిగిద్ది అంటే అండి. పుట్టిన బిడ్డకి తల్లిదండ్రులకి నిబంధన జరిగిద్దా? పుట్టిన బిడ్డకి తల్లిదండ్రులకి నిబంధన జరిగిద్దా? అక్కడ కూడా నిబంధన జరిగిద్ది అంటే మనకంటే మనం దాని గురించి ఆలోచించం. ఏంటంటే జరిగే నిబంధన అయితే అంటే తండ్రికి తల్లి ఆ బిడ్డకి మధ్య ఏ నిబంధన జరిగిద్ది అంటే నీకు పోషిస్తా, నేను సంరక్షిస్తా, ఆ బిడ్డ నీకు లోబడతాను అనే అవగాహనతో ఆ నిబంధన కొనసాగిద్ది అంటే ప్రారంభమైంది అంటే అది ఎవరో మనం ఆలోచించాం. అప్పుడు జనరల్గా ఇప్పుడు వరకు మనం చెప్పుకునే ఏమో ఓ మనిషికి మధ్య జరుగుతున్న నిబంధన, లేకపోతే ఈ నిబంధన అనేది వివాహంలో కూడా జరిగిద్ది. అలాగే గ్రంథం 2:10 చదువుతున్నప్పుడు నిబంధన చేసుకున్న భార్య అంటాడే. అంటే వివాహంలో కూడా ఏం జరుగుతుందా? నిబంధన జరుగుతుందా లేదా? మీరు ఆఫీసులో ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అవుతారు, అక్కడ ఆఫీసుకి యాజమాన్యానికి మీకు నిబంధన జరిగిందా లేదా? ఏం జరగదేమో, జరిగిద్దే. ఆఖరికి మన పిల్లలు స్కూల్కి పంపిస్తాం, ఆ స్కూల్ యాజమాన్యానికి మనకు నిబంధన జరిగిందా లేదా? ఏంటంటే నిబంధన మా పిల్లోడిని ఒక్క నిమిషం అంటే పిల్లోడిని స్కూల్కి పంపించినప్పుడు కూడా నిబంధన జరిగిద్దండి. ఏంటంటే నిబంధన? మా పిల్లోడిని స్కూల్కి పంపిస్తాం, మీరు మా పిల్లోడికి ఏం చేయాలి? చదువు నేర్పాలి, చదువు చెప్పాలి. అంటే ఇప్పుడు నిబంధన లేకుండా ఈ వ్యవహారాలు జరుగుతాయా? మన కొట్టు దగ్గరికి వెళ్ళి ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా, టమాటాలు తీసుకోవాలన్నా, కూరగాయలు తీసుకోవాలన్నా, ఏదైనా కొనుక్కునేటప్పుడు షాప్ అక్కడ మనకి ఏం జరుగుతున్నాయి? మనం డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తువు ఇస్తారు, నిబంధన జరిగిద్దాయి. అంటే ఎవరో మనం ఆలోచించాం. ఇవన్నీ ప్రస్తుతం నిబంధనలతోనే కొనసాగుతూ ఉంటాయండి.
ఇవన్నీ మనిషికి మధ్య, లేకపోతే రెండు కుటుంబాల మధ్య, రెండు గ్రామాల మధ్య, రెండు దేశాల మధ్య నిబంధన అనేది జరుగుతూ ఉందండి. అయితే ఇక్కడ మనం ఆలోచించే పాఠంలో మనిషికి మధ్యగా జరిగే నిబంధన మనం ఆలోచించేది ఒప్పందం. మహోన్నతుని దేవునికి అల్పుడైన మనిషికి మధ్య నిబంధన అండి. చూడండి, దేవుని యొక్క గొప్పతనం ఏంటండి? ఆయన మహోన్నతుడండి. మహోన్నతుడైన దేవుడు ఈ మట్టి పురుగు లాంటి, మిన్నల్ లాంటి మానవుడితో నిబంధన చేసుకోవాలని ఆశ అండి. అంటే ఆయన గొప్ప మనస్తత్వం ఏంటంటే, ఆయన మహోన్నతుడు. సర్వసాధారణ నిబంధన ఒకే స్థాయి వారి మధ్య జరిగిద్దండి. కానీ దేవుని స్థాయి ఎక్కడ, మనిషి స్థాయి ఎక్కడ? మీరు ఆలోచించండి. అసలు దేవునికి మనం సరితూగలమా మనం అసలు? ఆయన మహోన్నతుడు, ఆకాశ మహాకాశాలు పట్టలేని వాడు ఆయన. మనమే మిన్నల్ లాంటి వాళ్ళం, ధూళి లాంటి వాళ్ళం, దుమ్ము లాంటి వాళ్ళం. అలాంటి మనతో మహోన్నతుని దేవుడు, సృష్టికర్తని దేవుడు నిబంధన చేసుకుని ఆశపడుతున్నాడు ఆయన. అంటే మనం దేవుడితో నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నామా? దేవుడే మనతో నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడా? దేవుడే మనతో నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడే అండి. అంటే దేవునికి ఉన్న గొప్ప మనసు ఏంటంటే, ఆ నిబంధనలో ఉంటేనంటండి ఆయనతో సహవాసం కుదిరిద్ది అంటే అండి. నిబంధన మీరితే సహవాసం కుదరదండి, సహవాసం కొనసాగదండి. ఇప్పుడు ఆ నిబంధనలోకి నెమ్మదిగా వెళ్తాను అంటే నిబంధన అనే మాటకి అర్థం చూసేవాడిని. అప్పుడు నిబంధన వల్ల ప్రయోజనం ఏంటండి? ఎవరైనా తెలుసుకొని మాట్లాడండి. అంటే నిబంధన లేకపోతే ఏదైనా నష్టమా, మేలా? లేకపోతే ఏంటి నిబంధన వల్ల ఉపయోగం ఏంటి? లేకపోతే నిబంధనలు ఏముంటాయి? నిబంధనలు అంటండి, నిబంధన వల్ల ఎప్పుడు కూడాను, ఇప్పుడు ఒక మనిషికి మధ్య జరిగిన నిబంధన చూసామనుకోండి, ఈ మనిషికి మధ్య జరుగుతున్న నిబంధనలో ఈయనకి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు అనుకోండి. 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, నోటు రాసుకున్నారు. 2 రూపాయలు వడ్డీ చొప్పున ఇంత ఇస్తున్నానని నోటు రాసుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య నిబంధన గుర్తు ఏంటంటే ప్రామిసర్ నోట్ ఒకటి రాసుకున్నారండి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య నిబంధన జరిగింది కాబట్టి ఆ నిబంధనలు ఏముంటాయంటే ఇప్పుడు ఈయన డబ్బులు ఇచ్చాడు, ఈయన తీసుకున్నాడు. ఇప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ఈయనకు ఉండిద్దా లేదా? అడిగే హక్కు ఈయనకు ఉండిద్దా లేదా? ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది, వడ్డీ ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదండి. ఏం చేస్తాడండి వెళ్ళి? అంటే మర్యాదపూర్వకంగా అడుగుతారండి, వడ్డీ ఇవ్వట్లేదండి, ఇవ్వండి, వడ్డీ అన్న ఇవ్వండి, అసలు తర్వాత తిరుగుండి, వడ్డీ అన్న ఇవ్వండి అడుగుతాడండి. అప్పుడు వడ్డీ ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఏం చేస్తాడండి? నోటు పట్టుకొని పెద్దలను తీసుకెళ్తాడండి. పెద్దల వల్ల కాకపోతే అప్పుడు దేన్ని ఆశ్రయిస్తాడండి? స్టేషన్ అంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడండి. అంటే ఆధారం ఏంటంటే ఆ ప్రామిసర్ నోట్ అండి. అంటే ఈ నిబంధన వల్ల హక్కులు ఉంటాయండి. నిబంధనలో హక్కులు ఉంటాయి, అలాగనే బాధ్యతలు ఏర్పడతాయి. బాధ్యతలు అప్పుడు పరస్పర సంబంధం ఏర్పడితే లేదు ఇద్దరి మధ్య నిబంధన వల్ల. ఆయన ఎవరో మనమెవరో. వివాహంలో ఇప్పుడు అసలు ముక్కు మొక్కం తెలియని వాళ్ళ మధ్య వివాహం జరుగుతుందండి కొన్ని సందర్భాల్లో. అసలు ఆయమ్మ ఎవరో, ఈ అబ్బాయి ఎవరో, ఎక్కడో పుట్టిన వాళ్ళు, ఎక్కడో జీవన విధానం కొనసాగించిన వాళ్ళు వివాహం అనే ఒక పవిత్రమైన బాంధ్యం ఏమవుతున్నారండి? ఒకటవుతున్నారండి. అంటే ఇప్పుడు వాళ్ళ మధ్య సంబంధం ఏర్పడుతుందా లేదా? సంబంధం ఏర్పడిద్దండి. అలాగనే పరస్పర ప్రయోజనం ఏర్పడిద్దండి. ఏంటంటే ఇప్పుడు ఈయన ఉన్నాడండి, 1 లక్ష రూపాయలు ఇచ్చాడండి ఈయనకి. 1 లక్ష రూపాయలు కాకుండా నేను 2 లక్షలు ఇచ్చాను అంటున్నాడండి. రాతపూర్వకంగా అగ్రిమెంట్ ఏం లేదు. 2 లక్షలు ఇచ్చాను, నాకు ఎక్కువ వస్తాయి అంటున్నాడండి. అప్పుడు ఎవరికి నష్టం అండి? ఈయనకు నష్టపోతాడండి. ఈయన అలా కాదు, 2 రూపాయలు కాకుండా, అంటే 2 రూపాయల చొప్పున కాకుండా, ఒకవేళ ఈయన 1 లక్ష రూపాయలు తీసుకుని 50,000 ఇచ్చింది నువ్వు అంటున్నాడండి. అప్పుడు ఇద్దరికి నష్టమా కాదా? అదే నోటు ఉంటే ఆధారం ఉండిద్ది కదండి. అంటే పరస్పర ప్రయోజనం ఉండిద్ది అండి నిబంధన ఉంటే. పరస్పర ప్రయోజనం ఈ నిబంధనలు ఏంటండి? ఆజ్ఞలు ఉంటాయండి. ఆజ్ఞ జారీ చేస్తాడండి, ఆజ్ఞలు. రైట్, నేను నిబంధన అనే మాటకి అర్థం చూసాం, నిబంధనలు ఏముంటాయో చూసాం. ఇక్కడ మనిషికి భూమి మీద నిబంధన జరుగుతుంది. ఈ నిబంధన గురించి కాదు మనం చదువుతుంది, మహోన్నతుని దేవునికి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయన ఇష్టపడి సృష్టించుకున్న మనుషుల మధ్య జరుగుతున్న నిబంధన అండి.
మీరు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ ఎన్ని నిబంధనలు కనబడతాయండి? ఈ బైబిల్లో అనేకమైన నిబంధనలు ఉన్నాయండి, అనేకమైన ఒప్పందాలు ఉన్నాయండి, ఒడంబడికలు ఉన్నాయండి. మనకు తెలిసింది ఏంటంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన క్రొత్త నిబంధనే కాదండి, అనేకమైన నిబంధనల పుస్తకం అండి ఈ పుస్తకం. అంటే వ్యక్తులతో నిబంధన చేస్తాడు, జనాంగంతో నిబంధన చేస్తాడు, అలాగనే ఆయన సన్నిధిలో సేవ చేయడానికి వచ్చినటువంటి లేవీలతో నిబంధన చేస్తాడు, రాజులతో నిబంధన చేస్తాడు, అలాగా ఇంకో జనాంగంతో నిబంధన చేస్తాడు. అంటే పర్సనల్గా చేస్తున్న నిబంధనలు ఉంటాయి, అలాగనే ఒక జనాంగంతో, నేషన్తో నిబంధన చేస్తాడు. ఇప్పుడు ఆ నిబంధనలు ఏంటో చూద్దామండి. అప్పుడు మొట్టమొదటి మనం చూసే పాయింట్ ఏంటంటే, ఒకటి రోమన్ నెంబర్ 1, దేవుడు అన్ని కాలాల్లో నిబంధనతోనే వ్యవహరించాడు. నిబంధనతోనే వ్యవహరించాడు. అంటే దేవుడు ఏదైనా ఒక కార్యం ఎవరితోనే వ్యవహరిస్తున్నప్పుడు, ఏదైనా ఒక పని విషయంలో దేవుడు వ్యవహరిస్తున్నప్పుడు ఇగో ఈ నిబంధనతోనే వ్యవహరిస్తాడండి. వ్యవహరించను. మీరు జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఆది కాండం దగ్గర నుంచి వద్దామండి. అంటే దేవుడు మనుషులతో మొదట ఎలాగ నిబంధన చేస్తూ వస్తాడో, ఆ నిబంధన మీరితే దేవుడు వాళ్ళని ఎలాగ అభినందిస్తాడో, నిబంధన మీరితే ఎలాగ దేవుడు ఆయన కోపాన్ని ప్రదర్శిస్తాడో, నిబంధనలో ఉంటే వాళ్ళకి ఎలాంటి మేలు జరిగిద్దో కొంచెం జాగ్రత్తగా చదువుకుంటూ వద్దాం. ఇప్పుడు మొట్టమొదటి మనిషి ఆదాము దగ్గరికి వెళ్దామండి. ఆదాముతో నిబంధన అంటే దేవుడు నిబంధన చేస్తాడు, ఆ నిబంధనకు గుర్తు పెడతాడండి. గుర్తు అంటే ఒక మనిషితో వ్యక్తిగతంగా చూస్తే ఆదాముతో దేవుడు నిబంధన చేశాడండి. ఏ నిబంధన చేశాడండి? ఏదేనిలో ఆదాము నుంచి ఆదాముకి సాటి అయిన సహకారిగా అవనిచ్చిన తర్వాత మీకు ఆహారం ఉండటానికి ఈ తోట ఫలవృక్షాలన్నీ నిరభ్యంతరం తినవచ్చు. 2వ అధ్యాయం 16-17 వచనం చదువుతున్నప్పుడు ఆది కాండంలో అన్నీ నిరభ్యంతరం తినవచ్చు, కానీ తోట మధ్యలోది మాత్రం తినకూడదు అన్నాడండి. తినదినము నువ్వు నిత్యముగా చచ్చేదమని నరునికి ఆజ్ఞాపించును అన్నాడండి. అంటే ఇప్పుడు నిబంధనలో ఆజ్ఞలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, దేవుడు ఆజ్ఞాపించాడు అనే మాట ఉంది అక్కడ, నిబంధన అనే మాట లేదు. అప్పుడు మరి నిబంధనని ఎలా చెప్తారండి అని సందేహం వచ్చిందండి. ఆదాముతో నిబంధన చేసిన ఎలా చెప్తారండి అని అంటామండి. హోషే గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదివితే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆదాము నా నిబంధన మీరినట్లు ఇశ్రాయేలు విషయంలో మాట్లాడుతూ హోషే గ్రంథము, దానియేలు గ్రంథం ముందే ఉండిద్దండి. ఒకసారి దానియేలు గ్రంథం తర్వాత, క్షమించాలి ముందన్నాను, దానియేలు గ్రంథం తర్వాత హోషే గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దామా? బైబిల్ ఉన్న వాళ్ళు ఆ పదాలు అండర్లైన్ చేసుకోండి, పెన్నులు ఉంటే మీ దగ్గర ఆ పదాలు అండర్లైన్ చేసుకుంటే 6వ అధ్యాయం 7వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, ఆదాము నిబంధన మీరినట్లు అన్నాడండి. నిబంధన మీరినట్లు అంటే ఆది కాండంలో నిబంధన మీరనే మాట ఉందా? అక్కడ రాయబల్ల, కానీ ఎక్కడ రాశాడండి? హోషే గ్రంథంలో రాశాడండి. ఈ హోషే గ్రంథంలో ఆదాము నిబంధన మీరినట్లు నా యెడల విశ్వాసఘాతకులై ఈ ఇశ్రాయేలు కూడా ఏం చేశారంటాడు? నిబంధన మీరారు అనే మాట చెప్తాడండి. అంటే ఆదాము నిబంధన మీరాడు. ఏం చేసి మీరాడండి నిబంధన? అమ్మ పెద్దలు చెప్తారా? ఏమి చేసి నిబంధన మీరాడు? నిబంధన అంటే ఒప్పందం, ఒడంబడిక. అప్పుడు ఆదాముతో దేవుడు ఏం నిబంధన చేశాడు? తోటలో ప్రతి వృక్షఫలం నిరభ్యంతరే తినొచ్చు, కానీ మధ్యలోది మాత్రం తినరాదు. తినదము నువ్వు నిత్యంగా చచ్చేదవు అన్నాడండి. తినదినమన నువ్వు నిత్యంగా చచ్చేదవు అనే మాట, తినకపోతే బ్రతుకుంటాడు, తింటే చనిపోతాడు. అంటే ఆత్మీయంగా దేవుడి నుంచి ఏమైపోతాడు? ఎడబాటు అయిపోతాడండి. అప్పుడు కండిషన్ ఏంటంటే తినకూడదు. అప్పుడు నిబంధనలో ఉన్నాడా? నిబంధన మీరాడా? మీరాడని ఎలా చెప్తాం? తోటలో ఆ మంచి తెలుగు వృక్షఫలం ఏం చేశాడండి? తిన్నాడండి. వద్దు అన్నది చేయటం ఆజ్ఞ మీరటం. ఆజ్ఞ మీరే మనిషి దేవునితో ఉండే సంబంధాన్ని ఏం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడండి? తెగదెంపులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడండి. హద్దు మీరుతున్నాడండి. నిబంధన ఏం చేస్తున్నాడండి? ఉల్లంఘిస్తున్నాడండి. అంటే మనం చాలాసార్లు ఉల్లంఘిస్తామండి. దేవుడు వద్దన్నది ఎన్ని సందర్భాల్లో మనం చేస్తున్నామండి, ఎన్ని సందర్భాల్లో మనం వద్దన్నది చేసామండి. ఈరోజు కూడా మనం చర్చికి వెళ్తూ కూడా దేవుడు వద్దన్నది చేస్తూనే వస్తున్నామండి. అప్పుడు నిబంధన మీరట్లేదా? మనం దేవుని వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేయట్లేదా? నిబంధన మీరటం అంటే అండి విశ్వాసఘాతకం అన్నాడండి. అంటే విశ్వసించి ఇద్దరు
ఇద్దరు విశ్వాసం మీద లేకపోతే ఇద్దరు నమ్మకం మీద నిబంధన కలిగిద్దండి. ఈ ద్రోహం చేస్తే ఈ నమ్మిన వ్యక్తికి ఏం చేశాడండి? ద్రోహం చేశాడండి. ఇది మీకు అర్థం కావాలంటే, ఒక పురుషుడు భార్యతో వివాహం సంబంధంలో జతపరచబడిన తర్వాత ఈ పురుషుడు కానీ స్త్రీ కానీ వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పుడు తన జీవిత భాగస్వామికి ఏం చేస్తున్నారండి? వాళ్ళు ద్రోహం చేస్తున్నారండి. అక్కడండి అది అలాగే చెప్పబడిందండి. ద్రోహం చేయొచ్చా? ఇప్పుడు ఆదాము నిబంధన మీరడే లేదా? ఇక్కడ గుర్తు ఏంటంటే మంచి చెడ్డల వృక్షఫలం. ఆది కాండము 2:16-17 వచనాలు కానీ, హోషేయ 6:7 మొదటి మానవుడు నిబంధన బ్రేక్ చేసాడండి, నిబంధన లేడండి. రెండో సందర్భం చూద్దాం. నిబంధన అనే మాట మీరు ఆది కాండము 9వ అధ్యాయము చదువుతున్నప్పుడు 6వ అధ్యాయం నుంచి ఒక వ్యక్తి క్యారెక్టర్ కనపడిద్దండి. ఎవరండి ఆయన? 6వ అధ్యాయం నుండి నోవాహు అనే ఒక విశ్వాస క్యారెక్టర్ కనపడిద్ది. 9వ అధ్యాయంలో ఒక విశేషమైనటువంటి సంగతి ఏంటంటే, అది నోవా కాలంలో ప్రజల యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఏం చేశాడండి? జలప్రలయంలో మొత్తాన్ని తుడిచివేశాడండి. అప్పుడు జనుల యొక్క హృదయం ఎలాంటిదని దేవుడు ఎరిగాడంటే, వాళ్ళు యూత్ స్టేజ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు హృదయం యొక్క తలంపులు ఎలాంటివంటే చెడిపోయినాయి కాబట్టి ఇంకెన్నడూ జలప్రలయం చేత సృష్టిని నాశనం చేయడాన్ని దేవుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని నిబంధనతో స్థిరపరుస్తున్నాడు అండి. ఏమంటున్నాడు చూడండి, 9వ అధ్యాయంలో ముందేం చదువుదాం, లేకపోతే ఎక్కువ టైం అయింది కాబట్టి మనం 10వ వచనం చూద్దామండి. 9వ అధ్యాయం 10వ వచనం. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ పశువులనేమి మీతో కూడా సమస్తమైన జంతువులనేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచున్నాను అన్నాడండి. నిబంధన అనే మాట ఉందా లేదా అక్కడ? ఇంకా ఆ అధ్యాయంలో చాలా సందర్భాలు చెప్పాడండి. 11వ వచనం కూడా చెప్పాడు చూడండి, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. నిబంధన అనే మాట ఉందా లేదా? అలాగనే 12వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే. ఏంటండి ఆ గుర్తు? నిబంధన గుర్తు అక్కడ అన్నాడండి. 13వ వచనంలో నిబంధన గుర్తు ఏంటంటే, తరతరములకు ఉన్నటువంటి గుర్తు ఏంటంటే, మేఘంలో నా ధనుసును ఉంచితిని అన్నాడండి. మేఘంలో ధనుసు ఉంచాడంటండి. ఏంటంటే ఆ ధనుసు? ఇంద్రధనుసు అంట. ఇంద్రుడిది కాదండి, అది యెహోవా ధనుసు అండి. అది నోవా కాలంలో దేవుడు ఇంకెప్పుడు జలఫలం చేత సృష్టిని నాశనం చేయనంటానికి దేవుడు ఏం పెట్టాడండి? ధనుసుని పెట్టాడండి. అంటే మనం కూడా ఇప్పుడు వర్షం పోయిన తర్వాత తెలిసిద్ది కదండి. అంటే ఈ రెయిన్బో వచ్చింది అనుకోండి, మనం ఏమనుకుంటామని ఎదురు వస్తే ఇంకా వర్షం పడదలే అనుకుంటామండి, ధైర్యం ఉండిద్దండి. అంటే దేవుడు పెట్టిన గుర్తుండి అది ఇప్పుడు ఉందా లేదండి? అంటే దేవుడు ఆదాముతో నిబంధన చేసిన దేవుడే రెండో సందర్భంలో నోవాహుతో కూడా నిబంధన చేశాడండి. ఆది కాండము 6వ అధ్యాయము 9 నుంచి మీరు 17 వరకు రాసుకోండి. అప్పుడు గుర్తు ఏంటండి? ఇక్కడ గుర్తు ధనుసు. తర్వాత 3వ సందర్భంలో ఆదికాండం 15వ అధ్యాయం కానీ మీరు 17వ అధ్యాయం కానీ చదువుతున్నప్పుడు విశ్వాసుల తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి ఆయన? అబ్రహాం. మనం 17వ అధ్యాయంకి వెళ్దాం, కన్నీ చదవటానికి వచనాలు సరిపోవు కాబట్టి 17వ అధ్యాయము మీరు 14వ వచనం చదువుతున్నప్పుడు లేదా 10వ వచనం చదువుతున్నప్పుడు 17వ అధ్యాయము అబ్రహాం పేరుని అబ్రహాంగా మార్చాడు. 7వ వచనం అన్న మాట ఏంటంటే, ఇక్కడ ముందు 7 నుంచి చదువుకుంటూ వద్దామంటే, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుణ్ణే ఉన్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతి వారికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచుదును అంటాడండి. నిత్య నిబంధనగా అబ్రహాంతోనే కాదు, అబ్రహాం తర్వాత తరతరాలకి కూడా ఒక నిబంధన చెప్తున్నాడండి. ఏంటి ఆ నిబంధన స్థిరపరుస్తున్నాను అంటున్నాడు అంటే 9వ వచనంలో, మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధన గైకొనవలను,
ఏంటయ్యా నిబంధన అంటే 10వ వచనంలో కూడా చెప్తున్నాడు, నాకును నీకును నీ తర్వాత నీ సంతతి మధ్య మీరు గైకొనవలసిన నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలను. ఏంటండి నిబంధన ఏంటండి? సున్నతి గురించి నిబంధన అండి. అంటే ఈ సున్నతి అనేది ఆదాంతో ప్రారంభం కాల, నోవా కాలంలో లేదు. ఎవరి కాలంలో ప్రారంభమైంది? అబ్రహాము కాలంలో ప్రారంభమైందండి. అంటే అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహాముతో ఆది కాండము 17వ అధ్యాయము మీరు 9 నుంచి చదువుతున్నప్పుడు 14 వరకు రాసేసుకోండి. సున్నతి గురించి నిబంధన గుర్తు ఏంటండి? సున్నతే. ప్రతి మగపిల్లవాడికి అబ్రహాము సంతానం నుంచి వచ్చినటువంటి వారు వీళ్ళు దేవుని సంబంధులు అన్యుల నుంచి తమ్ము ప్రత్యేకించుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము కాలంలో సున్నతి ప్రతి మగపిల్లవాడికి 8 దినాన్ని ఏం చేస్తారు? సున్నతి చేస్తాడండి. అది అబ్రహాము కాలంలో ప్రారంభమైంది. ఇప్పుడు ఇవన్నీ కూడాను కుటుంబ పెద్దలతో దేవుడు ఏం చేస్తున్నాడండి? పెద్దలతో నిబంధన చేస్తాడండి. అంటే వ్యక్తులతో నిబంధన, లేకపోతే వ్యక్తులతో. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తితో దేవుడు నిబంధన చేసినట్టుగా ఉంది కదండి. ఆ తర్వాత అబ్రహాము సంతానం నుంచి ఇస్సాకు నుంచి యాకోబు 12 మంది సంతానం. ఈ 12 మందిని ఏమన్నారంటే ఇశ్రాయేల్ అన్నారండి. ఇశ్రాయేలు అబ్రహాముకు ముందే చెప్పాడు, నీ సంతతి వారు తమది కాని దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని చెప్పాడండి. అబ్రహాము ఈ హెబ్రోన్లో కాపురం ఉన్నాడు. ఈయన సంతతి వారు ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత 12 మంది వస్తారు కదండి. వాళ్ళని ఏమన్నారు బైబిల్లో? ఇశ్రాయేల్ అన్నారండి. ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ముందే చెప్పాడు, నీ సంతతి వారు తమది కాని దేశంలో 400 ఏళ్ళు లేకపోతే 430 సంవత్సరాలు బానిసగా ఉంటారు, ఆ తర్వాత మిక్కిలి సంపత్తు బయటకు వస్తారని దేవుడు చెప్పాడండి. అలాగా ఈ ఐగుప్తుకు వెళ్తారండి వీళ్ళు. కరువు కాలంలో ఆహారం కొరకు యోసేపు అమ్మివేయబడిన తర్వాత ఐగుప్తుకు వెళ్తారండి. ఐగుప్తులో 430 సంవత్సరాలు యోసేపు మరణం వరకు అక్కడే ఉండిపోతారు. యోసేపు మరణం తర్వాత, అంటే యోసేపు చనిపోయిన తర్వాత ఇంచుమించు 430 సంవత్సరాలు వాళ్ళు కటిక దాస్యాన్ని అనుభవిస్తారండి. నిర్గమాకాండం మనం చూస్తాం. అప్పుడు మోషేను పుట్టించి మోషే నాయకత్వంలో వీళ్ళని ఏం చేస్తారు? ఈ ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వస్తారండి. ఎక్కడికి వస్తారు వాళ్ళు? ఈ పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశాన్ని స్వాస్థ్యంగా పొందుకోవడానికి మొదట ఎక్కడికి వస్తారంటే సీనాయి దగ్గరికి వస్తారండి. సీనాయి అనేది తెలుసు కదండి, పర్వతం, దేవుని పర్వతం అన్నారండి. మహా గంభీరమైనటువంటి శబ్దంతో దేవుడు ఆయన సన్నిధిని అక్కడ ఆ పర్వతం మీద నిలిపినప్పుడు ఆ శబ్దానికి ప్రజలందరూ అయ్యో చచ్చిపోతామేమో మోషే, దేవుడు మాతో మాట్లాడితే చచ్చిపోతాం, నువ్వు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడి సందేశాన్ని తీసుకొనిరా, లేకపోతే దేవుడు మాతో మాట్లాడితే మేము తట్టుకుని చచ్చిపోతాం అని భయపడిపోయి మోషేని పంపిస్తారండి. అప్పుడు మోషే ఏం చేస్తాడు? దేవుని దగ్గర నుంచి 10 ఆజ్ఞలు పట్టుకొస్తాడండి, వివిధమైన ఆజ్ఞలు తీసుకొని వస్తాడండి. ఆ నిబంధన ఏంటంటే ధర్మశాస్త్రం అనే నిబంధన అండి. ఎక్కడ చేశాడు అంటే మీరు నిర్గమాకాండం 19వ అధ్యాయంకి రండి ఒకసారి. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఒక సంగతి చోటు చేసుకుంది. వీళ్ళు ప్రయాణం చేశారు. ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటుకొని సీనాయి దగ్గరకు వచ్చారండి. ఈ సీనాయి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు వారితో ఒక నిబంధన చేస్తున్నాడు. చూద్దామా ఒకసారి. 19వ అధ్యాయము 5-6 వచనం చదువుతున్నప్పుడు అక్కడ అన్న మాట ఏంటంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల అన్నాడు. నిబంధన అనే పదం అక్కడ ఉంది చూడండి. అంటే దేవుడి మాట వినే వ్యక్తి ఎలా వినాలి? శ్రద్ధగా వినాలండి. అంటే చాలా సందర్భాల్లో మనం వేరే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, వేరే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనే మాటలు మాత్రం చాలా శ్రద్ధగా వింటామండి. ఏంటి ఇంకోసారి చెప్పు, ఏంటి ఇంకోసారి చెప్పు, అవునా అని ఏం చేస్తామండి? ఒకరి గురించి చెడు మాటలు చెప్తున్నప్పుడు వినే అంత ఆసక్తిగా దేవుడి మాటలు చెప్తున్నప్పుడు అంతే శ్రద్ధగా వింటామండి. అంటే మంచికి మన మనస్తత్వం ఎడిట్ అవుతుందా, చెడుకు ఎక్కువ మన మనస్తత్వం ఎడిట్ అవుతుందా? చూసారా? దేవుడేమో మంచికి కర్త, సాతాను ఎదుటి వాళ్ళలో నుంచి చెడు భావాలని మనలో ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాక్యానికి ఏమో విసుకొచ్చిద్దండి. ఇంకెప్పుడు ముగిస్తారు, ఇంకెంతసేపు చెప్తారు అని ఏం చేస్తామండి? గడియారం ఉంటే వాచ్ వైపు చూస్తుంటామండి, గడియారం వైపే చూస్తామండి మన చూపు అంతా. అంటే వాస్తవానికి దేవుని మాటలు ఎప్పుడైనా మనం ఎలా వినాలండి? శ్రద్ధతో వినాలండి. అప్పుడు శ్రద్ధతో మనసు పెట్టి వింటే కొద్దిగా హృదయం స్పందించిద్దండి, మనసు స్పందించిద్దండి. అందుకు దేవుడు అన్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని
నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు. కండిషన్ ఏంటంటే, నా మాట శ్రద్ధగా వింటే సమస్త దేశ జనుల్లో మీరు నాకు స్వకీయ సంపాద్యము, సొంత ఆస్తిగా ఉంటారు. అప్పుడు అంటున్నాడు, వారిని దేవుడు ఒక ప్రత్యేక జనంగా చేసుకుంటున్నాడండి. అక్కడ 6వ వచనంలో అంటున్నాడు, సమస్త భూమి నాదే కదా. ఎలాగా స్వకీయ సంపాద్యమో దేవుని ఆస్తి అవుతారు? ఈ భూమి అంతా ఎవరిదండి? ఈ భూమి మీద ఉన్న బంగారం, వెండి, మణులు, మాణిక్యాలు ఎవరవండి? ఇవన్నీ దేవుడివ్వండి. ఒకవేళ దేవుడిచ్చిన దాంట్లో మనం ఏం చేస్తున్నామండి? దేవుడిచ్చిన భూమిని మనం వాడుకుంటున్నామండి, దేవుడిచ్చిన బంగారాన్ని మనం వాడుకుంటున్నామండి, దేవుడిచ్చిన వెండిని మనం వాడుకుంటున్నామండి. అందుకే ఏదో రోజున ఏం చేస్తున్నామండి? వాటిని మనది కాదు కాబట్టి మనం ఏం చేస్తున్నామండి? వదిలిపెట్టేసి ఇది ఎవరో తెలియట్లేదండి, మనం నమ్మట్లేదండి, నాది 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 అని ఏం చేస్తున్నామండి? భూమి మీద కొట్టుకు చచ్చిపోతున్నామండి. నాదంటే ఏం చేయాలండి? పట్టుకెళ్ళాలి కదా. నాదన్నప్పుడు వస్తువు తెచ్చావా? లేదు. ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, శక్తిని బట్టి, అవకాశాలను బట్టి మనం ఏదో రూపాయి సంపాదించుకొని దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కొనుక్కున్నాం. అయినా సరే మంది కాదండి, అది ఎవరిదని నమ్మాలండి? దేవుడిదని నమ్మాలండి. దేవా, ఇది ఇచ్చినందుకు కృతజ్ఞతలు నాయన, దీని ద్వారా మీకు మహిమ తెచ్చే కార్యాలు జరిగించడం ఉపయోగించనుకోవాలి తప్ప నాది నాదని ఎప్పుడు కొట్టు చావకూడదండి. అప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీరు నాకు స్వకీయ సంపాద్యంగా ఉందని చెప్పిన తర్వాత, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందిరని చెప్పము. అంటే దేవుడు ఇశ్రాయేలుని ఏం చేశాడండి? పరిశుద్ధ జనంగా చేసుకున్నాడండి, యాజక రూపమైన రాజ్యంగా చేసుకున్నాడండి. అంటే ఇప్పుడు ఒక జనాంగంతో నిబంధన చేస్తున్నాడు దేవుడు. వారే ఇశ్రాయేలీలతో నిర్గమాకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు. ఏంటంటే ఆ నిబంధన ఏంటండి? ద్వితీయోపదేశకాండం కూడా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుతున్నప్పుడు అదే మాటలు చెప్తాడు చూడండి. నిబంధన చేశాడనే పదం చెప్తాడు అక్కడ కూడా. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 2-3 వచనాల్లో, మన దేవుడని యెహోవా హోరేబ్ అన్న సీనాయి అన్న ఒకటేనండి, అది ఇది వేరు వేరు కాదు. సీనాయి అన్న హోరేబ్ అన్న ఒకటే. ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు నిబంధన చేశాడన్నాడండి. అప్పుడు చదువుదామండి. హోరేబులో మన పితలతో నిబంధన చేశాడు. యెహోవా మన పితలతో కాదు. పితలతో అంటే సోదరులారా, బ్రదర్ పేరు మర్చిపోయాను, శ్రీని గారు మోషే మాట్లాడుతున్నాడు. మన పితలతో కాదు, మనతోనే నేడు నిబంధన చేశాడు అంటున్నాడు. అంటే మోషే ఎక్కడ ఉన్నాడు? ఈ కాలం నాటివాడు, అంతే కదండి. మోషే ఈ కాలంలో ఉన్నాడా? మోషే ఈ కాలంలో ఉన్నాడా? ఇశ్రాయేలు కాలంలో ఉన్నాడు, అంతే కదండి. ఇప్పుడు మోషే అంటున్నాడు, ఇగో సేనా దగ్గర ఉన్న ప్రజలతో మాట్లాడుతూ, నేడు ఇక్కడ సజ్జులుగా ఉన్న మనతో నిబంధన చేశాడు, మన పితలతో కాదు అంటున్నాడండి. అంటే పితలతో చేశాడని నిబంధన, ధర్మశాస్త్రం నిబంధన 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడండి? ఆదాముకి ఇచ్చాడా? పోనీ నోవా కాలంలో ఇచ్చాడా? కాదుగా. అబ్రహాం కాలంలో ఇచ్చాడా? కాదుగా. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే నాయకత్వంలో ఇగో ఈ ఐగుప్తు నుంచి బయటకు వచ్చాడండి. సేనా దగ్గరకు వచ్చినప్పుడు 10 ఆజ్ఞలతో పాటు వివిధమైన ఆజ్ఞలు ఇచ్చాడండి. మొత్తం 613 ఆజ్ఞలు ఉంటాయంటండి. అప్పుడు ఈ 613 ఆజ్ఞల్లో దేవుడు పాటించే విషయంలో ఒక గుర్తు ఇచ్చాడండి వాళ్ళకి. ఏం గుర్తు ఇచ్చాడు? నిర్గమాకాండము 30వ అధ్యాయము ఈ ధర్మశాస్త్రం అనే నిబంధన గైకొనే విషయంలో వీరికి ఒక నిబంధన గుర్తు ఇచ్చాడండి. 31వ అధ్యాయం చూద్దాం. నిర్గమాకాండము 31వ అధ్యాయము మనం 16 నుంచి చదువుదామా? ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. అంటే ఏ దినం గురించి మాట్లాడుతున్నాడండి? విశ్రాంతి దినం గురించి మాట్లాడుతున్నాడండి. మీకు అర్థం కావడానికి 15వ వచనం చెప్తున్నాడు చూడండి. 15వ వచనం ఏమంటున్నాడంటే, 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. అంటే ఇశ్రాయేలుకి దేవుడు చెప్పినటువంటి నియమం ఏంటంటే, 6 రోజులు కష్టపడి పని చేసుకో, 7వ రోజు శనివారం మాత్రం అది యెహోవా దినం, అది పరిశుద్ధమైన దినం, ప్రతిష్ఠిత దినం. శనివారం ఇశ్రాయేలు ఎవరు కూడా ఏ పని చేయకూడదండి. అంటే విశ్రాంతి దినం రోజున ఇంత దూరం మాత్రం నడవాలనే నియమం కూడా ఉందండి. కాబట్టి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వారికి గుర్తేమి ఇచ్చాడంటే విశ్రాంతి దినాన్ని ఇచ్చాడండి. అక్కడ చెప్తున్నాడు చూడండి 17వ వచనంలో, ఆ దినము
నాశనపోవాలను, అది నిత్య నిబంధన అన్నాడండి. నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఏదండి గుర్తు? విశ్రాంతి దినం ఇచ్చాడండి. అంటే ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము నిబంధన అయితే, ధర్మశాస్త్రము నిబంధన అయితే, ఆ నిబంధన గుర్తు ఏంటి? విశ్రాంతి దినము. విశ్రాంతి దినము. యేసుప్రభు వారు చనిపోయింది ఏ రోజు అండి? శుక్రవారం అండి. ఆయన పునరుద్ధానం తిరిగి లేచింది ఏ రోజు అండి? ఆదివారం అండి. అంటే ఇప్పుడు శనివారం రోజు ఎక్కడ ఉండిపోయాడండి? సమాధిలో ఉండిపోయాడండి. అంటే విశ్రాంతి దినం రోజున యేసుప్రభు సమాధిలో ఉండిపోయాడు. విశ్రాంతి దినము గడిచిన పిమ్మట అన్నాడండి. ఆదివారం అనే మాట ఉపయోగించాడండి. అంటే ఇప్పుడు విశ్రాంతి దినం ఏది ఇంతకీ ఇప్పుడు ప్రస్తుతం? ఏమ్మా ఇప్పుడు విశ్రాంతి దినం ఏదో? ఆదివారమా? అంతేగా? చాలామంది కూడా ఆదివారం అనుకుంటారు, అంటే ఆదివారం అనుకుంటారండి. ఇప్పుడు విశ్రాంతి దినం శనివారమే. ప్రభుదినం ఆదివారం అండి. ప్రభుదినం ఆదివారం. ప్రభు పునరుద్ధానే తిరిగి లేచిందను ఆదివారం. ఆయన పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేస్తాం? సంఘంగా కూడి ఆరాధన చేస్తున్నాం. ప్రభురాత్రి భోజనం చేయవేస్తున్నప్పుడు అది ఎప్పుడన్నా మనం ఆరాధన అనే పాఠం చెప్పుకుందాం వివరంగా. రైట్. నా పాయింట్ ఏంటంటే చూడండి, దేవుడు అన్ని కాలాల్లో ఎలాగ నిబంధన చేస్తున్నాడో చూస్తున్నాం. ఆదాముతో నిబంధన చేశాడు, గుర్తు మంచి చెడు తెలివినిచ్చాడు. అంటే తోటలో అన్ని ఫలాలు తినొచ్చు కానీ మధ్యలో తినొద్దు అన్నాడు, మంచి చెడుని తెలివినిచ్చేది. కానీ ఆదాము ఏం చేశాడు? ఈ ఫలం తిని నిబంధన మీరాడు, విశ్వాసఘాతుకుడు అయ్యాడు దేవుని దృష్టిలో. నోవా కాలంలో ప్రజల యొక్క అవిధేయతను బట్టి దేవుడు తుడిచివేసిన తర్వాత తిరిగి నోవాకు సంతానం నుంచి సృష్టిని ఏం చేస్తున్నాడండి? మళ్ళా ఉత్పత్తి చేస్తాను వాగ్దానం చేసి ఇంకెన్నడూ జలప్రలయం చేత ఏం చేయను అన్నాడండి. ఈ భూమిని విశ్వాన్ని నాశనం చేయనని వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడండి. దాని గుర్తు ధనుసును పెట్టాడండి. అలాగనే ఆదాముతో నిబంధన చేశాడు వ్యక్తిగా. అప్పుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు ఆ నిబంధన గుర్తు ఏంటి అంటే సున్నతండి. ప్రతి అబ్రహాము సంతానం నుంచి వచ్చినటువంటి మగపిల్లవాడికి 8 రోజులు సున్నత చేయాలండి. యేసుప్రభు కాలం వరకు సున్నతని కొనసాగిందండి. యేసుప్రభు వారికి కూడా సున్నత చేశారు లేదండి. అంటే క్రొత్త నిబంధన వచ్చేంత వరకు ధర్మశాస్త్రం కొనసాగిద్ది. ఈ ధర్మశాస్త్రం ఉన్నంత వరకు సున్నత నిబంధన కొనసాగిందండి. అప్పుడు చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన కూడా అన్నారండి. ధర్మశాస్త్రము పాత నిబంధన, మోషే ధర్మశాస్త్రం ఈ పదాలు ఉపయోగించాడండి. అప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడండి? ఇశ్రాయేలుకి ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడండి ఇశ్రాయేలుకి? వాస్తవానికి పాపం అంటే ఏంటో తెలియపరచడానికి, యేసుక్రీస్తు వారిని లోకానికి పరిచయం చేయటానికి. ఇప్పుడు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రంలో ప్రవక్తలు చెప్పిన వచనాలన్నీ ఎవరి గురించి చెప్తున్నాయండి? యేసుప్రభు వారి గురించే కదా. అప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించారా? ధర్మశాస్త్రాన్ని మీరారా? మీరారండి. మీరారు కాబట్టే మీరినటువంటి ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే క్రొత్త నిబంధన చేస్తాను అని చెప్తున్నాడండి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, అది కూడా చూసి ముగింపుకు వచ్చేస్తాను నేను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు చదువుకుంటే దేవుడని యెహోవా మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన గురించి ప్రస్తావించాడు. ఇక్కడ చూద్దామా ఒకసారి. 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 31 నుంచి చదువుతున్నప్పుడు, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అదిగోండి, ఏ నిబంధన గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? అమ్మా అర్థం చేసుకోగలుగుతున్నారా? నిబంధన గురించి చెప్తున్నాడు దేవుడు. ఏ నిబంధన? కొత్త నిబంధన చేయొద్దు అంటున్నాడు ఆయన. కొత్త నిబంధన అంటే మునుపు ఉన్నదా ఇంకొకట? మునుపు ఉన్నదా ఇంకొకట? కొత్త బండి కొనుక్కున్నాడు అని అంటే పాతదా కొత్తదా? అది అంటే అప్పటి వరకు ఉన్నదేమో పాతదైపోయిద్ది అండి, ఇప్పుడు వచ్చిందేమో కొత్తదైపోయిద్ది అండి. కొత్త షర్టు కొన్నాను అంటే అర్థం ఏంటండి? ముందున్నవన్నీ ఏమైపోతాయి? పాతవైపోతాయి. ఇప్పుడు వచ్చింది కొత్తదైపోయిద్ది. అంటే ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, దేవుడు వ్యక్తులతో నిబంధన చేశాడు, తర్వాత ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ జనాంగానికి ధర్మశాస్త్రం నిబంధన ఇస్తే వాళ్ళు ధర్మశాస్త్రంలో నిలిచిన వారు కాదండి. ధర్మశాస్త్రం మీరు పాపం చేశారు. ఏం చేశారు ఇక్కడ చెప్తాడు నేను. అప్పుడు కొత్త నిబంధన చేస్తానని దేవుడు చెప్తున్నాడు ఆయన. ఇది ఎవరితోనూ ఈ పాయింట్గా
క్రైస్తవులతో, లేకపోతే ఎవరైతే క్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తారో, ఆయన రక్తంలో కడుగుబడి ఆయనకి అధికారం కిందకు వస్తారో వాళ్ళందరికీ యేసుక్రీస్తు అందరి ప్రభు అన్నాడు కదండి కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యం మనం చదువుతున్నప్పుడు. అంటే యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, అది యూదుడైనా సరే అన్యుడైనా సరే ఎవరైనా సరే ఆయన యొక్క అధికార కిందకి బాప్తిసం పొందితే ఆయన రక్తం ద్వారా ప్రతిష్ఠించబడిన నిబంధన కిందకి వీళ్ళు వస్తారండి. అప్పుడు క్రైస్తవులతో దేవుడు చేస్తున్న నిబంధన ఏంటంటే, క్రైస్తవులతో దేవుడు చేస్తున్న నిబంధన ఏంటంటే క్రొత్త నిబంధన అండి. క్రొత్త నిబంధన. మీరు ఈ వచనాలు కూడా రాసుకోండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వరకు, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము మీరు 8 నుంచి 13 వరకు రాసేసుకుందాం. ఇక్కడ నేను చదువుతున్నాను, ఒకసారి గమనిస్తారా? ముగించుకుందాం. ఈ కొత్త నిబంధన ఏంటో చెప్పి ముగిస్తాను. అంటే కొత్త నిబంధన కిందకి ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడో, అసలు క్రొత్త నిబంధన ఏంటో, ఆ క్రొత్త నిబంధనలో నియమాలు ఏంటో, ఆ క్రొత్త నిబంధన చేసుకోవడం వల్ల దేవునికి మనకి ఎలాంటి బంధం ఏర్పడుతూ మనం వచ్చే క్లాస్లో, అంటే వచ్చే మీటింగ్లో చెప్పుకుందామండి. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేతును వచ్చుచున్నవి అన్నాడండి. అప్పుడు అంటే ఇంకా వచ్చినాయా, ఇంకా రావాలి, అప్పుడు ఇంకా రాలేదు. అంటే మనం కూడా ఎవరైనా ఊరెళ్తే ఏం చేస్తామంటే, ఇగో వస్తున్నాడు అంటామండి. వస్తున్నాడు అంటే వచ్చినట్ట, ఇంకా ప్రయాణంలో ఉన్నట్టండి, అంతే. ఇప్పుడు చేతును వచ్చుచున్నవి అన్నాడు. ఇదే యెహోవా వాక్కు, దేవుని వాక్కు. అది ఏంటది? కొద్దిగా వివరం చెప్తున్నాడు అండి. ఆ నిబంధన గురించి ఏమంటున్నాడంటే, అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకుని దినమన వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే ఈ ధర్మశాస్త్రము క్రొత్త నిబంధన, ఈ రెండు పదాలని అర్థం చేసుకోవడానికి క్రొత్త నిబంధన ఎలాంటిది కాదు అంటున్నాడు. ఇటు ఒకసారి బోర్డు చూస్తారా? ఈ బోర్డు మీద ఉన్నటువంటి మాట ఏంటంటే, ఐగుప్తుల నుండి వారిని పిలిచాడంటండి దేవుడు. ఎప్పుడు పిలిచాడు దేవుడు? వాళ్ళు గుడ్డు చాకరీ చేస్తున్నారు చూడండి, ఇనుపు కొలుములో వేయబడ్డట్టుగా కటికి దాస్యానికి తాము బానిసత్వపు సంఖ్యల నుంచి దేవుడు మోసే నాయకత్వం ఏం చేశాడండి, తీసుకుని వచ్చాడు కదా. నిర్గమాకాండంలో 19వ అధ్యాయంకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చే ముందు నిబంధన చేసుకోవడానికి రెడీ చేశాడు. 20వ అధ్యాయంలోనేమో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 21, 22, 23 అధ్యాయాలు వివిధమైన ఆజ్ఞలు ఇస్తాడు. 24వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని జంతువుల రక్తంతో ప్రతిష్ఠిస్తారండి. అది నిర్గమాకాండంలో. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పటికి వెళ్ళిపోవాలి మనం? ఈ మాట చదువుతున్నప్పుడు నిర్గమాకాండానికి వెళ్ళాలి. నిర్గమాకాండం జరిగిన స్టోరీ మనకు అర్థం కావాలి. అప్పుడు ఆ స్టోరీలో ఏమంటున్నాడు, ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొని దినమని అన్నాడండి. అంటే దేవుడు ఎవరి నాయకత్వం వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చాడండి బయటికి? మోసే నాయకత్వం పట్టుకొని తీసుకొచ్చాడండి. వారి చేయి పట్టుకొని దినమన వారి పితలతో నేను చేసిన నిబంధన వంటిది కాదు అంటున్నాడండి. అంటే వారి పితలతో నేను చేసిన నిబంధన వంటిది కాదు అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఇర్మియా కాలంలో చెప్తున్నాడండి. ఈయన ఇర్మియా కాలంలో ఉందాం. ఇర్మియా అంటే రాజులు వచ్చారు. ఇర్మియా కాలం అంటే ఎవరున్నారండి? ఇర్మియా కాలంలో రాజులు వచ్చారండి. మీకు తెలిసిన ఒక రాజు పేరు చెప్పండి, బాగా తెలిసిన రాజు. ఇర్మియా కాలంలో, లేకపోతే ఎవరైనా చెప్పండి. మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. తర్వాత రాజు ఎవరండి? దావీదు. తర్వాత రాజు ఎవరండి? సొలొమోను. తర్వాత రాజు ఎవరండి? రాజ్యం 2గా విభాగించబడింది. ఇప్పుడు వాళ్ళతో నిబంధన చేశాడా? వాళ్ళ పితలతో కాదు. అంటే ఇగో ఈ మోషే తర్వాత వచ్చిన వాళ్ళతో గురించి కాకుండా ఈ మోషే కాలం నాటి ప్రజలతో చేశాడు నిబంధన. ఆ విషయం మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నేను ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొని తినమన వారి పితలతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే మోషే కాలంలో ధర్మశాస్త్రం ఇచ్చాను చూడండి, ఆ ధర్మశాస్త్రం వంటిదే అంటున్నాడా? అలాంటిది కాదు అంటున్నాడా? అలాంటిది కాదు. అంటే ఇప్పుడు ఇర్మియా దగ్గర నుంచి చూస్తే వీళ్ళ పితరులందరూ ఎవరండి?
మోషే దగ్గర రావాలండి. అంటే వెనక్కి వెళ్తే తండ్రులు తాత ముత్తాతల దగ్గరికి వెళ్తే, ఇప్పుడు ఈ ఇర్మియా దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ తండ్రులు అయితే, వాళ్ళ పితరులు అయితే వారితో చేసిన నిబంధన వంటిది అంటున్నాడా, అలాంటిది కాదు అంటున్నాడా? కాదు అనడానికి ఆధారం ఏంటంటే ఈ ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఎక్కడ రాసిచ్చాడండి అమ్మా? ఎక్కడ రాసిచ్చాడు? రాతి పలకల మీద రాసిచ్చాడండి. 2 రాతి పలకల మీద మోషేకి ఏం చేశాడండి? 10 ఆజ్ఞలు రాసిచ్చాడండి. వీటికి అనుసంధానంగా ఉండేవే ఇంకా 613 ఆజ్ఞలు ఉన్నాయండి. మొత్తం 613 ఆజ్ఞలు. అంటే అనుసంధానంగా అంటే 10 ఆజ్ఞల్లో ఉదాహరణకి నువ్వు దీర్ఘాయుష్మంతుడు నీ తండ్రిని సన్మానించాలి. అది ఆజ్ఞల్లో గుండా ఒక ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో. దీనికి అనుసంధానంగా చాలా ఆజ్ఞలు ఉన్నాయండి. నీ తండ్రిని కొట్టకూడదు, నీ తల్లిని దూషించేవాడు శాపగ్రస్తుడు. ఇవన్నీ వివిధమైన ఆజ్ఞలండి. అంటే దానికి అనుసంధానంగా ఉంటాయి. రైట్. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఇర్మియా కాలంలో దేవుడు ఏమంటున్నాడు అంటే నేను కొత్త నిబంధన చేస్తాను అంటున్నాడు. ఇంకా చేయలా. అది ఎలాంటిది కాదు అంటున్నాడు. ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చినప్పుడు మోషే తర్వాత వచ్చినటువంటి పితలతో చేసిన నిబంధన వంటిది కాదు. మరి ఎలాంటిది? ఎక్కడ చేస్తున్నాడు ఆ నిబంధన అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు నా నిబంధనను లేకపోతే ఆ నిబంధన భంగం చేసుకొనిరి. అంటే దేవుడైన యెహోవా వారితో నిబంధన చేసినప్పుడు సేనా దగ్గర వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని ఎలాగా వివరించాడంటే దేవుడు యజమానుడు భర్తగాను ఇశ్రాయేలు ఒక భార్యగాను పోల్చుకున్నాడండి. అప్పుడు నిబంధన చేసినప్పుడు ఏమన్నారండి? నిర్గమాకాండం 19వ అధ్యాయంలో మేము పాటిస్తాం, మేము నిబంధన గాయకుంటాం ఆమేన్ అన్నారండి. మీరు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మోషే 10 ఆజ్ఞలు వివరించినప్పుడు ప్రజలందరూ ఏమంటారండి? మేము పాటిస్తాం, మేము గైకొంటాం ఆమేన్ అన్నారండి. అంటే దాని అర్థం ఏంటండి? మేము లోపడతాం, ధర్మశాస్త్ర ప్రకారం బ్రతుకుతాం, విగ్రహారం చెయ్యం, మేము దేవుడిగా కలిగి ఉంటాం, తల్లిదండ్రులు సన్మానిస్తాం, ఎవరిది ఆశించం, నాదత్తి చేయం, విభజించం. కానీ వీళ్ళ జీవితంలో ఏం జరుగుతూ వచ్చినాయండి? దానికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారండి. నిబంధనే బ్రతుకే. అప్పుడు ఏదో అన్నాం కానీ అన్నీ పాటిస్తాం ఏంటండి? మనం కూడా చెప్తాం కదండి బాప్తిసం అప్పుడు, ఏంటండి మీరు ఇలాగన్నారు, బాప్తిసం ఉన్నప్పుడు ఇలా జీవిస్తా అని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు ఇలా అయిపోతున్నారంటే అప్పుడు ఏదో ఎమోషనల్గా అన్నామండి, ఇప్పుడు ఎలా కుదురుతుంది, అన్నీ మనకు అనుకూలంగా లేవు కదా అని మనం ఏం చేస్తామండి? సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇస్తే ఆ ధర్మశాస్త్రం నిలిచారా, ధర్మశాస్త్రం మీరారా అంటానికి విగ్రహారం చేశారు, అన్నిలతో వ్యభిచారం చేశారు, అపవిత్రమైనటువంటి జీవితం జీవించి దేవుడిని యెహోవాకి ఏం చేశారండి? కోపం పుట్టించి చాలామంది చనిపోయారండి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే రాతి పలకల మీద రాసినటువంటి చట్టం మీ బ్రతుకులు మార్చలేదు కాబట్టి నా నియమాలు మీకు సమీపంగా తీసుకొస్తాను, మీ హృదయాల్లో రాస్తాను, మీ మనసులో రాస్తాను. రాతి పలక మీద రాసిన దానికి హృదయంలో రాసిన దానికి తేడా ఏంటండి? తేడా ఉందా? 2 ఒకటేనా? ఏంటండి తేడా ఏంటండి? మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ప్రతి ఆఫీసులో మీరు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో లంచం తీసుకోకూడదని బోర్డులో గోడ మీద రాస్తారండి. లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరం రాస్తారు లేదా? లంచం తీసుకోకూడదు, లంచం ఇవ్వకూడదు రాస్తారు లేదండి? ఆగిందండి లంచం తీసుకోకుండా ఉంటాం? ఎక్కడ రాయబడదండి? ఎక్కడ రాయబడితే ఆ వ్యక్తి బ్రతుకు మారుద్దండి. నేను లంచం తీసుకోకూడదు, రూపాయి కూడా పైసా కూడా నేను ఆశించకూడదు, నా జీతంతో నేను తృప్తి కలిగి ఉండాలని ఎక్కడ రాయబడాలండి? అతని హృదయంలో రాయబడితే బతుకు మారిద్దండి. మనుషులు ఇప్పుడు కూడా మనం బైబిల్లో ఉంటున్న నియమాలు ఆ బైబిల్లో ఎక్కడ రాయబడాలండి? గోడ మీద కాదు రాయబడాల్సింది, లేకపోతే అందంగా స్టిక్కర్ డిజైన్ చేసుకుని గోడ మీద అంటించుకోవడానికి కాదు. ఆ నియమాలు ఎక్కడ రాయబడాలి? మన హృదయంలో రాయబడితే ఆ హృదయంలో ఉన్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తన ఉంటే దేవుడు దాన్ని బట్టి మహింపరచబడతాడండి. కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలండి. దేవుడు రాతి పలకల మీద ఇచ్చినటువంటి చట్టం వాళ్ళ హృదయాల్లో మార్పు తీసుకురాలేకపోయిందండి. అంటే వాళ్ళ హృదయాలు ఎలాంటివి మరి? మార్పు లేదంటే యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. అంటే మార్పు లేదంటే హృదయాల పరిస్థితి ఎలాంటిదో తెలుసుకోవాలిగా. వాళ్ళ హృదయాలు ఎలాంటివి అయ్యా అంటే యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి ప్రభువైన యెహోవా
ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏందయ్యా అంటే, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారే మీ చుట్టూనున్న అన్ని జనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్తుల కంటే మరీ అధికంగా కఠిన హృదయులైరి అన్నాడు ఆయన. ఏమన్నా అర్థమైందండి ఈ మాటలో? అంటే ఇశ్రాయేలు లేకపోతే యోధా జనాంగం ఎంత వరస్ట్గా బ్రతుకుతున్నారే అంటే చుట్టూ ఉన్న అన్యుల కంటే కఠినలుగా బ్రతుకుతున్నారు అంటే. అన్యులే హృదయాలు కఠినం చేసుకున్నారు. హృదయాల్లో ఉన్నటువంటి కాఠిన్యాన్ని బట్టి దేవుడు వాళ్ళ కలుగు జీవనం నుంచి ఏమైపోయారండి? అన్యులు వేరైపోయారు. అలాంటి అన్యుల కంటే రోతగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరయ్యా అంటే యోధా జనాంగం గురించి మాట్లాడుతున్న ఎహెజ్కేలు గ్రంథంలో. నేను మళ్ళీ చదువుతున్న మాటలు. కాబట్టి ప్రభువుని యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులు గైకొనకయు నుండిన వారే మీ చుట్టూనున్న అన్ని జనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్తుల కంటే మరీ అధికంగా కఠిన హృదయులైరి అంటాడండి. అన్యులే కఠినలు అనుకుంటే అన్యుల కంటే వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటండి? మరి ఎక్కువ కఠినంగా ఉన్నారంటాడు. అన్యులు ఎలా ఉన్నారో చూద్దామా? మనం ఎలా ఉన్నామో ఎఫెసు పత్రికలో చెప్తాడండి. 4:16 ఎఫెసు పత్రిక, అన్యులైన మన పరిస్థితి ఏంటయ్యా అంటే దేవుని వలకల జీవనం నుంచి వేరైపోయామంటండి. ఎలాగ వేరైపోయామంటే మన దుష్ట హృదయ కాఠిన్యం బట్టి అంటండి. ఎఫెసు పత్రిక 4:16 17 చదువుతాం. 17 నుంచి చదువుకుంటూ వద్దాం. అన్యుల గురించి మాట్లాడుతుంది ఇక్కడ. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు మీద నడుచుకున్న వాళ్ళని ప్రభువును యందు సాక్ష్యం ఇచ్చున్నాను. అంటే అన్యుల్లాగా నడుచుకోకూడదు సంఘంలోకి వచ్చిన వారు. అన్యులు నడత వేరు, క్రీస్తు యొక్క శరీరంలో చేర్చబడి క్రీస్తు యొక్క అధికారం కింద బ్రతికే మనుషుల యొక్క జీవితం వేరు. అప్పుడు ఎలా బ్రతుకుతారయ్యా వాళ్ళు? 18 చెప్తున్నాడండి. వారైతే, ఈ అన్ని జనులు అయితే అంధకారమైన మనసు గలవారై, మనసు ఏమైపోతుందంటే అండి అంధకారం అయిపోయిందండి. ఈ అంధకారమైన మనసుకి వాస్తవాన్ని చూడగలదా? వాస్తవాన్ని గురించి ఆలోచించగలదా? వాస్తవమైన విషయాలను కనుగొనగలదా అంటే కనుగొనలేని పరిస్థితి. అంధకార సంబంధమైన మనసు కలవారే తమ హృదయ కాఠిన్యం వలన హృదయాలు ఏమైపోయినాయి అంటే కఠినమైపోయింది. మనసు పాడైపోయింది, హృదయం పాడైపోయిందండి. ఈ రెండు పాడైపోయినప్పుడు తమలోనున్న అజ్ఞానం చేత, విజ్ఞానం కాదండి, మనసు హృదయం పాడైపోతే అజ్ఞానంలో ఉంటాడా విజ్ఞానంలో ఉంటాడా? అజ్ఞానమేనండి. ఇప్పుడు మనలోకి చాలామంది హృదయాలు పాడవుతాయి అనుకోండి. మనిషి నాశనం అవడానికి కారణం ఏంటంటే అండి, తప్పుడు మార్గులకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి హృదయం పాడైద్ది అంటండి. నోవాకాలంలో మనుషుల యొక్క చెడుతనం దేని బట్టి పాడైపోయిందని దేవుడు సంతాపడ్డాడండి. వారి హృదయం యొక్క తలంపులను ఆలోచన కేవలం ఎల్లప్పుడూ చెడ్డవే. మనసులో పుట్టే ఆలోచనలు కోరికలు చెడ్డవే, హృదయంలో పుట్టే భావోద్రేకాలు చెడ్డవే. హృదయం మనసు పాడైపోతే మనిషి జీవితం కూడా అధ్వానంగా అయిపోద్దండి. మానవుని పతనమైనాడు అనే సంగతి చెప్పుకున్నప్పుడు కూడా మనుషులు హృదయం యొక్క అంధకారాన్ని బట్టి ఏమైపోయారంటండి, సృష్టికర్తను విడిచిపెట్టారు, సృష్టాన్ని పూజించడం ప్రారంభించారు. హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలిగింది అంటాడు ఇర్మియా గ్రంథంలో. హృదయం పాడవటం మొదలు పెడితే మనిషి జీవితం అధ్వానంకి వెళ్ళిపోయిద్దండి. మనసులో తుచ్చమైనటువంటి అభిలాషలకి అప్పగించుకుంటే మాత్రం నీచమైన కార్యక్రమాలు చేస్తాడండి మనిషి. తప్పు అని తెలిసినా సరే అదే చేస్తాడండి. కారణం ఏంటంటే తన మనసు తన ఆధీనంలో ఉండకుండా తుచ్చమైన అభిలాషకి ఏం చేయబడిందండి, అమ్ముడుపోయిందండి. చాలా ప్రమాదం అండి. అందుకే ముందు ఒక వ్యక్తి మారాలి అంటే గుడికి రావటం ఒక్కటే కాదండి, గుడికి వస్తున్న వ్యక్తి యొక్క హృదయం మారాలండి, మనసు మారాలండి. ఎన్ని ఏళ్ళు బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వస్తున్నా మనుషుల జీవితాన్ని మారట్లేదు. కారణం ఏంటంటే హృదయం మారట్లేదండి. వాక్యం చెప్తారు, వాక్యాన్ని లేకపోతే చదువుతారు, పాటలు పాడతారు, పరిచయం చేస్తారు, కానీ బ్రతుకులు మారట్లేదంటే కారణం ఏంటంటే హృదయంలో పరివర్తన కలగట్లేదండి. అది ప్రాబ్లం అదండి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఈ అన్యుల జనుల గురించి మాట్లాడుతూ, తమ అజ్ఞానం చేత దేవుని వరకలు జీవనం నుంచి వేరుపరచబడిన వారే తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు అంటాడండి. అంటే మనసు కలిగేదంతా దేవుని విడిచిపెడితే వ్యర్థతేనండి. పనికిరాని అటువంటి కార్యాలు జరిగించుకోవడానికి పరిగెత్తాడు మనిషి. అప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి. యూదుల యొక్క హృదయాలు పాడైపోయినాయి కఠినత్వంతో, అన్ని జనుల యొక్క హృదయాల మనసులో పాడైపోయినాయండి. ఇప్పుడు కొత్త నిబంధన ఎక్కడ రాయబోతున్నారు చెప్పండి? ఎక్కడ రాస్తే మనిషి బతుకుతాడండి, మారుతాడండి అండి? హృదయాల్లో మనసులు రాయాలండి. చూద్దామా? ఇర్మియా గ్రంథంకి వచ్చేద్దాం. మూసేశారా?
లేదుగా రైట్. ఇరిమియా గ్రంథంకి వచ్చేద్దాం. 33వ వచనంలో నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారి పితలతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. మోషే, యెహోషువ, న్యాయాధిపతులు ఇలాంటి వారితో చేసిన నిబంధన వంటిది కాదు. ఏది మరి ఎలాంటిదయ్యా అంటే, ఈ దినములైన తర్వాత, ఇదిగో ఈ ధర్మశాస్త్ర దినాలు అయిపోయిన తర్వాత అంటండి ఏదో నిబంధన చేస్తానంటున్నాడు, క్రొత్త నిబంధన. అది ఎక్కడ చేస్తానంటున్నాడు ఆ నిబంధన అంటే, ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసుల్లో నా ధర్మవిధులు ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ఎక్కడ రాస్తానన్నాడు కొత్త నిబంధన? అమ్మా మాట్లాడాలి, ముగించుకుందాం. ఎక్కడ రాస్తానన్నాడు కొత్త నిబంధన? రాతి పలకల మీద రాస్తా అంటున్నాడా? రాతి పలకల మీద రాసిచ్చిన చట్టం వాళ్ళ బ్రతుకులు ఏం చేయలేకపోయిందండి, మార్చలేకపోయిందండి. ఇప్పుడు ఎక్కడ రాస్తా అంటున్నాడు ఈ కొత్త నిబంధన? నువ్వు విశ్వసిస్తేనంటండి ఈ మెత్తని హృదయం అనే ఈ పలక మీద రాస్తానండి. హృదయము, మనస్సు, ఆత్మలో ఉన్నటువంటి భాగాలండి. మనం మానవుడు 2 భాగాలు కలయికని చెప్పుకున్నాం చూడండి. ఈ శరీరము, ఆత్మ. ఆత్మలో ఏమేమి భాగాలు ఉన్నాయండి? హృదయము, మనసు, మనస్సాక్షి. అంటే ఇప్పుడు మనం పాపం చేసినప్పుడు ఏమి పాడైపోయినాయి? హృదయం పాడైపోయింది, మనసు పాడైపోయింది. ఇప్పుడు దేన్ని బాగు చేసి కొత్త నిబంధన రాస్తాను అంటున్నాడు అంటే, నీ హృదయాన్ని బాగు చేస్తాను. అది ఘోరమైన వ్యాధి కలిగింది కాబట్టి, హృదయం అంధకారమైంది కాబట్టి, హృదయం కఠినత్వంతో నిండింది కాబట్టి, పాడైపోయిన దాన్ని బాగు చేసి శుద్ధీకరించిన తర్వాత ఆ శుద్ధి చేయబడినటువంటి హృదయంలో ధర్మవిధులు రాస్తాను అంటున్నాడు ఆయన. మనసులో ధర్మవిధులు రాస్తాను అంటున్నాడు ఆయన. అప్పుడు ఆ కొత్త నిబంధన ఏంటంటే ఒక 4 నియమాలు ఉంటాయండి. వాటిలో దేవుడు మొట్టమొదటి చేసేది ఏంటంటే నిబంధనలో మన పాపాలన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే అండి, కొత్త నిబంధనలో జరిగే మొట్టమొదటి షరత ఏంటంటే దేవుడు మన పాపాలన్నింటిని ఉపేక్షిస్తాడంటండి, ఇంకా వాటిని జ్ఞాపకం చేసుకోవడంటండి. అది నేను వచ్చే పాఠంలో చెప్తున్నానండి కొత్త నిబంధన గురించి. ఈ కొత్త నిబంధనలో 4 షరతులు ఉంటాయండి. ఒకటి, మన పాపాలన్నీ దేవుడు ఏం చేస్తాడండి, వాటిని శుద్ధి చేసేస్తాడు, వాటిని జ్ఞాపకం చేసుకుని. నేను చెప్పింది కాదండి, ఇక్కడ ఉన్న ఇర్మీయా గ్రంథంలో చూడండి, అక్కడ అన్నాడు, నేను వారి దేవుడిని యందును వారు నాకు జనులగుదురు. అది 2వ నియమం. వారు ఎన్నడూ యెహోవాను గురించి బోధన ఉందని పొరుగువానికి కానీ తమ సహోదరుడు కానీ ఉపదేశం చేయరు. అందరు దేవుని ఎరిగిన వారు ఉంటారండి. వారు దోషములు క్షమించి వారి పాపనికి మీద ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. అంటే ఈ 34 వరకు చదివితే ఒక 4 నియమాలు చెప్పాడండి. కింద నుంచి చదువుతున్నప్పుడు ఒకటి, మన దోషాలన్నీ దేవుడు ఏం చేస్తాడంటే అండి క్షమిస్తాడు, ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోవడండి. ఎప్పుడైతే దోషాలు క్షమించబడ్డాయో దేవునికి మనకి ఏ సంబంధం ఏర్పడిద్దండి? ఆయన తండ్రి అవుతాడు, మనం ఆయన పిల్లలం అవుతాం. అప్పుడు ఆ తండ్రికి ఇష్టమైన పిల్లలుగా మార్పు చెందడానికి మన హృదయాల్లో మనసులో ఏం రాస్తాడండి? ధర్మవిధులు రాస్తాడండి. ఆ ధర్మవిధులు ఏంటో చూద్దాం తర్వాత. అప్పుడు ఆ ధర్మవిధుల ప్రకారంగా నా జీవితం ఉంటే, అలా బ్రతికితే నేను దేవుని ఎరిగిన వారిగా ఉంటానండి. ఎవరు నా దగ్గరికి వచ్చి ఇంకా దేవుని గురించి ఉపదేశం చేయని అవసరం లేదండి. దైవ స్వభావం కలిగి నేను బ్రతుకుతాను కాబట్టి అందరూ దేవుని ఎరిగిన వారికి ఉంటారు, చిన్నలేమి పెద్దలేమి అందరూ అంటాడండి. ఇప్పుడు రాస్తే టైం సరిపోదండి, నేను ముగిస్తానండి. అంటే కొత్త నిబంధన అంటే మనం ఏమనుకుంటామంటే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పుస్తకం కొత్త నిబంధన అనుకుంటామండి. పుస్తకాలు కాదు ఇక్కడ చెప్తుంది, మనం నిబంధన చెప్పుకుంటున్నాం. ఎప్పుడు జరిగిద్దండి ఇది? మీలో చాలామంది బాప్తిసం పొందారు కదమ్మా. కానీ మహోన్నతుని దేవుడైన యెహోవాకి మీకు బాప్తిసం పొందుతున్న నిబంధన జరుగుతున్న సంగతి తెలిసి బాప్తిసం పొందారా? ఇవేమీ తెలియదు మనకి. కానీ మనం ఏమనుకుంటున్నాం, బాప్తిసం పొందేశాను, సంఘంలోకి వచ్చేసాను, పరలోకి వెళ్ళిపోతాను నేను. ఎలాగా? అసలు నిబంధన ఏంటో తెలియకుండా దేవునికి మధ్య నీకు మధ్య నిబంధన ఏంటో తెలియకుండా ఎలా సహవాసం కుదిరిద్ది? ఇతనికి స్పష్టత ఉండిద్దా లేదా? డబ్బులు ఇచ్చిన వ్యక్తికి, స్థలం కొన్న వ్యక్తికి, ఇచ్చిన వ్యక్తికి స్పష్టత ఉండిద్దా లేదా? నిబంధన చేసుకున్నప్పుడు ఏమి లేకుండా మనుషుల మధ్య సంబంధం కుదిరిద్దండి. ప్రస్తుతం మన క్రైస్తవం చూసామా ఎంత దారుణంగా ఉందో? మాలాంటి సేవకులు చెప్పిన వాళ్ళు కాదు, ఏదో పొందేరు అంటున్నాడు తప్ప ఎందుకు పొందాలో చెప్పలేదండి సరిగ్గా. బాప్తిసం అనేది, బాప్తిసం ఏం జరుగుతుందో తెలియలేదండి చాలామందికి. తెలియకుండానే ప్రస్తుతం మన జీవితాలు ఏమవుతున్నాయండి, కొనసాగిపోతున్నాయండి. ఈ విషయాలు చెప్తున్నప్పుడేమో మాకు ఇవేమీ అర్థం కావట్లేదని అంటారండి. ఎందుకు అర్థం కావట్లేదు అంటే మన కథలకు అలవాటు పడ్డాం కదా, మన మనసంతా కథలు కోరుకునిద్దాన్ని. బైబిల్లో ఉన్న విషయాలు చెప్తుంది, కథలు చెప్పుకుంటున్నాం మనం.
కథలు కాదండి. బైబిల్లో ప్రతి విషయం మనం తెలుసుకోవాలండి. ఎప్పుడు తెలుసుకోవాలండి ఇవి? అసలు బాప్తిసం పొందకముందు తెలుసుకోవాల్సిన విషయాలండి. మనకి ఎవరో సరైన పునాది వేయలేదు కాబట్టే ఊగిసలాడుతూ ఉన్నామండి. ఈ పునాది మీద కట్టబడ్డ వాళ్ళు కూడా లోకాశను జయించలేక ఏమైపోతున్నారండి? జారిపోతున్నారండి. అందుకే యేసుప్రభు అంటాడు, నేను మళ్ళా వచ్చినప్పుడు మీలో విశ్వాసం కొనుగొందునా అంటాడండి. మరి మన విశ్వాసాన్ని యేసుప్రభు ఎదిగితే అసలు విశ్వాసం అనే జాబితాలో మనం ఉంటున్నావా? ఏమో భయం వేస్తుందండి. ఎవరికో కాదు ఈ పాఠాలు. ముందు మనకు మనం చెప్పుకోవాలి, మనం సత్యం అనుసరించాలి. కనీసం మన కుటుంబాన్నైనా పరలోకం వెళ్ళే విధంగా ఏం చేసుకోవాలండి? తయారు చేసుకోవాలండి. రాను రాను ఇంక వాక్యం దొరకదండి మనకి. అంత విరిగా వాక్యం ప్రకటించబడదండి. చాలా గడ్డు కాలం వచ్చిద్దండి. ఈ ఫోన్లు వచ్చినాయి కదండి, వాక్యానికి సమయం ఎవరండి? సేవకుల యొక్క ప్రయాసం అంతా నిర్వీర్యం అయిపోద్దండి. సాతాను బలంగా పనిచేస్తాడండి. మన జీవితాల్లో కనీసం మన కుటుంబాలైనా పరలోకం వెళ్ళే విధంగా తయారు చేసుకుంటే అంతకన్నా గొప్ప భాగ్యం ఉండదేమోనండి. మీ అందరికీ వందనాలండి. మనం ఏ పాఠం చెప్పుకున్నామండి? నిబంధన అనే పాఠం చెప్పుకుంటున్నామండి. పాఠం అయిపోలేదండి. అయితే దేవుడు అన్ని కాలాల్లో నిబంధన ఎలా చేస్తున్నాడో చెప్పుకుంటూ వచ్చాం. మొదట కుటుంబ పెద్దలతో నిబంధన చేశాడు, వ్యక్తులతో. తర్వాత ఒక జనాంగం ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు, అది ధర్మశాస్త్రము. అది గుర్తు విశ్రాంతి దినం ఇచ్చాడు. క్రొత్త నిబంధన అనేది క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసంతో చేస్తున్నాడండి ఈ క్రొత్త నిబంధన అనేది. ఈ నిబంధన అక్షరానుసారమైనది కాదు, ఆత్మానుసారమైనది, హృదయంలో మనసులో లిఖించబడేది. ఈ నిబంధన గుర్తు ఏంటండి? చెప్తే ముగిద్దాం. ఈ నిబంధనలో ఉన్నాను అంటే గుర్తు ఏంటండి? ప్రభురాత్రి భోజనం అండి. నిబంధన రక్తం అంటండి. యేసు పాత్ర పెట్టుకుని ఏమంటాడండి? ఇది నా నిబంధన రక్తము అంటాడండి. క్రొత్త నిబంధన అంటాడు లోకాసువార్త 22వ అధ్యాయంలో. నువ్వు ప్రభురాత్రి భోజనంలో చేస్తున్నప్పుడు క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడి ఆయన శరీరంలో సంఘంలోకి వచ్చిన నీవు ఆయనతో కలిసి ఏం చేస్తున్నామండి? ఆ రాత్రి రాజ్య సంబంధం భోజనాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? ఆయనతో కలిసి ఆరగిస్తున్నామండి. అది క్రొత్త నిబంధనలో ఉన్నట్టు గుర్తు ప్రభురాత్రి భోజనం. ఇది ఎప్పుడైనా మనం వివరంగా చెప్పుకుంటాం. ప్రభురాత్రి భోజనం పెద్ద అంశం అండి. అది ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలో, దాంట్లో ఏంటి, దాని యొక్క సారాంశం ఏంటో పెద్ద పాఠం అది. ప్రార్థన చేసి ముగించుకుందామండి. అందరు లేచిన బట్టయితే మనం చివరిగా ప్రార్థన చేసుకుందాం. 9:30 అయిపోయిందండి. ఇవ్వబడిన సమయం ముగించుకుందాం మనం. ప్రార్థన. కరుణా సంపన్నుడగు మా తండ్రి, కృపాసత్య సంపూర్ణకు మా దేవ, మీ అతి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. భూమిని ఆకాశంలో అందరి సమస్తమును మీ చిత్తాన్ని బట్టి మీ సంకల్ప ప్రకారంగా సృష్టించి సమస్తంలో మానవులైన మమ్మల్ని ప్రత్యేకంగా నిర్మాణం చేసుకొని మీ కుమారులుగా కుమార్తెలు బ్రతుకుటకు క్రీస్తునందనే పదులకు మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. క్రీస్తునందు మీరు అనుగ్రహించే ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. దేవా, మేము పూర్వం నిబంధన లేని వారము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మమ్మల్ని కడిగి నిబంధన కలిగిన జనులుగా మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు స్తుతులు తెలియపరుస్తున్నాం. అన్ని కాలాల్లో కూడా మీరు ఎలాగ నిబంధనతో వ్యవహరిస్తున్నారో మేము తెలుసుకోగలిగే అవకాశం ఇచ్చారు నాయన. మీ యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, నిబంధన లేకుండా బ్రతకటం క్షేమం కాదు మనిషికి. ప్రతి మనిషి భూమి మీద ప్రతి వ్యవహారం, ప్రతి కార్యం, ప్రతి చర్య చేస్తున్నప్పుడు నిబంధనతోనే కొనసాగుతున్నాడు. ఆత్మ సంబంధంగా కూడా మహోన్నతుడి మీతోనూ మాకును మధ్య నిబంధన జరుగుతుందని, ఆ నిబంధన గురించి కొన్ని విషయాలు ఇప్పటివరకు మేము మాట్లాడుకోగలిగే అవకాశం ఇచ్చినందుకు స్తుతులు తండ్రి. విన్న విషయాలు ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ గ్రామం కాలనీవాసులు నాయన వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటిని అర్థం చేసుకొని వాటిని అనుసరించి నడుచుకోగలిగే స్థిరమైన బుద్ధి, జ్ఞాన, వివేకాలు వారికి కలుగు చేయండి తండ్రి. వారు చాలా మానసికంగా, శారీరకంగా కుటుంబాల్లో మానసిక సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడాను జయించి మీ సన్నిధికి వచ్చి ఇప్పటివరకు మీ మాటలు విన్నారు. దేవా, మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి దీవెనలు అందించండి. మీ మేలు చేత వారిని తృప్తి పొందింపచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. మేము కేవలం నాయన ఇలా బోధించేవారికి ఉండకుండా ఏదైతే బోధిస్తున్నామో అది మొదట మాకు మేము బోధించుకొని నీతిని అనుసరించి మేము బ్రతుకుతూ ఇతరులకు నేర్పించగలిగే విషయంలో జ్ఞాన హృదయం మాకును దయచేయండి తండ్రి. మరోసారి మా గ్రామాలని దీవించండి, గ్రామ పాలకులను, అధికారులను దీవించండి, మా పై నాయకులు, అధికార పాలకులను దీవించండి తండ్రి.
నాయన మీ పరిచయకు ఈ కాలనీ వాసులు నాయన ఏ ఎప్పుడు కూడాను ఆంక్షలు పెట్టకుండా, ఎటువంటి వ్యతిరేకతలు నాయన వారు కలుగు చేయకుండా, ఎటువంటి నాయన ఆటంకాలు కూడా వాళ్ళు కలుగు చేయకుండా మంచి మనసుతో కేవలం మిమ్మల్ని బట్టి మమ్మల్ని ప్రేమించి చేర్చుకొని ఇలాగ మీ పరిచయకు సహకరిస్తూ ఉండగా, ఇలాగా చిన్నల మొదలు పెద్దల వరకు ఈ కాలనీ వాసులు మెండుగా దీవించబడాలని, క్రీస్తునందున్న ప్రతి ఆత్మీయ ఆస్వాదం వాళ్ళు పొందుకునేందుకు అర్హులుగా వారి జీవితాలు కట్టబడాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాలామంది కుటుంబాలు సమస్యలు ఉన్నాయి తండ్రి. ఆరోగ్యపరంగా వారి పిల్లల విషయాల్లో మాట వినలేని పరిస్థితిని బట్టి తల్లిదండ్రులు బాధించబడుతూ ఉన్నారు. వారికి ఇంకే ఇబ్బందులు ఉన్నా వారి వ్యవసాయ పనుల్లోనూ పోషణ విషయంలో చేస్తున్న పనులన్నింటిలో చేతులు కష్టాజీతను ఆశీర్వదించండి తండ్రి. ఈ రాత్రి ఇలాగ మేము ఈ కొడుకుని ముగించుకొని తిరిగి వెళ్తూ ఉండగా మా నివాసాలకు వెళ్తుండగా మాకు క్షేమాన్ని అందించమని, మరొక మాసం ఏ విధంగా మేము కలిసి చక్కని ఆత్మీయ విషయం నేర్చుకుంటకు మంచి వాతావరణం మీరు మాకు కలుగు చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ తెచ్చిన అల్పాహారం కూడా అందరికీ సమృద్ధిగా సరిపడి మీ యొక్క దీవుల చేత మాము ఇక్కడ నుంచి వెళ్ళగలుగుటకు కృప చూపిస్తారని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ